అందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబాజీ గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ఈ ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 570వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనకు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి తెనాలి నుంచి శివప్రసాద్ సార్ గారు క్లాస్ కు రావడం జరిగింది. అందరం కూడా క్లాస్ చెప్తూ సార్ కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. మాస్టర్ థాంక్ యూ సారు మేడం. ఫస్ట్ ధ్యానం చేయిస్తారు మనతో, ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. ఫస్ట్ అందరం కూడా ధ్యానం చేద్దాము సార్తో పాటు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ ఆత్మప్రణామాలండి. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మపూర్వ ప్రణామాలు. నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన మునిబాబు గారి దంపతులకు ఆత్మపూర్వ ప్రణామాలు. నాకు బాల్యం నుండి ఈ ధ్యానాన్ని ఈ జ్ఞానాన్ని పరిచయం చేసిన బాల సరస్వతి గారికి ఆత్మపూర్వ ప్రణామాలు. సమస్త గురు మండలికి ఆత్మపూర్వ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, తర్వాత యూట్యూబ్ లో వీక్షించే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఆత్మపూర్వ ప్రణామం మాస్టర్స్. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. కళ్ళజోళ్ళు తీసుకుంటే పక్కన పెట్టండి. నిదానంగా కళ్ళు మూసుకుందాం. వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చున్నాం మాస్టర్. స్థిర సుఖ ఆసనం. మీకు ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ విధంగా కూర్చోండి మాస్టర్స్. పద్మాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు. కంఫర్టబుల్ గా, ఫ్రీగా, అనీజీ లేకుండా కూర్చోండి. అలా కూర్చొని శ్వాస మీద ధ్యాస గమనిస్తూ ఉందాం. బలవంతంగా శ్వాసను తీసుకోవద్దు, వదలవద్దు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉందాం. ఆనాపాన సతి ధ్యానం చేస్తున్నాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్న క్రమంలో మనలో ఏం జరుగుతాయంటే క్రమక్రమంగా శ్వాసలు తగ్గుముఖం పడతాయి మాస్టర్స్. నిమిషానికి సహజంగా మనము 15 శ్వాసలు తీసుకుంటాం. ధ్యానంలో ఏం జరుగుతుందంటే 14, 13, ఆ విధంగా 10, 5, 0 స్టేజ్ కూడా వస్తుంది. మనకు తెలియదు. శ్వాస ఆగిపోయిన స్థితి కూడా వస్తుంది. అప్పుడు ఎవ్వరూ భయపడరు మాస్టర్స్. అయ్యో శ్వాస ఆగిపోయింది అన్న భావన, దాని గురించి గమనించడమే మనం చేయాల్సిన పని. ఆ క్రమంలో మన బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్. శ్వాస ఎప్పుడైతే మనం నాసికాగ్రం ద్వారా ఆగిపోయిందో బ్రెయిన్కి ఒక కమాండ్ అవుతుంది. ఇప్పుడు మనం శ్వాసించట్లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి. అప్పుడు మనకి శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ఈ శరీరానికి కావాల్సిన శ్వాస బ్రహ్మరంధ్రం గుండా మనం స్వీకరిస్తాము. విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం గుండా మన శరీరం స్వీకరిస్తూ ఉంటుంది.
అప్పుడు మనం యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ అవుతాం. ఆ క్రమంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస లోపలే జరుగుతూ ఉంటుంది. మనకి ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఇంకా రకరకాల కర్మలు మన శరీరంలో బ్లాక్స్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. సహస్రారం నుంచి మనకి బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి స్వీకరిస్తున్నప్పుడు మనకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మన బ్లాక్స్ దగ్ధం అవుతాయి. ధ్యాన అగ్ని కర్మ దగ్ధాని అన్నారు పత్రిజీ గారు. మనం ఎన్నెన్నో కర్మలు ప్రాపంచికంగా అనుభవించవలసినవి విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవహించడం వల్ల మన కర్మలు వాటంతట అయ్యే దగ్ధం అయిపోతాయి మాస్టర్. అనారోగ్య సమస్యలు, ప్రాపంచిక సమస్యలు, ఎటువంటి అయినా సరే, ఆర్థిక సమస్యలు, అవి బ్లాక్స్ రూపంలో ఉన్నవి దగ్ధం అవుతాయి. మన సాధన పెరిగే కొద్దికి విశ్వమయ ప్రాణశక్తి మనం స్వీకరించున్న సేపు మనలో జరిగే ప్రక్రియ అలా జరుగుతూ ఉంది మాస్టర్. ఆ కర్మలు దగ్ధం అవుతుండగా మన బాడీ ఒక్కొక్కరికి బాగా వెయిట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కొంతమంది లైట్ గా అయిన ఫీలింగ్ కలుగుతుంది. బాడీలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ధ్యానంలో ఒకవేళ వస్తే మాస్టర్స్ మనం చాలా ఆనందపడాలి. ఎందుకంటే నాడీ మండల శుద్ధిలో భాగంగా ఆ క్రియలు జరుగుతాం సహజం. మనం శ్వాసను పై సత్వర విచారణకు 3 రాష్ట్రాల్లో 7 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లు జారీ. మన నాడీ మండల శుద్ధి జరగటం వల్ల అన్ని కర్మలు దగ్ధం అవుతాయి మాస్టర్స్. ఈ నాడీ మండల శుద్ధిలో భాగంగా మన కర్మలు దగ్ధమైనప్పుడు మన భవిష్యత్తు మీద మనకు అవగాహన ఏర్పడుతుంది మాస్టర్స్. మనం ఆచరణాత్మకంగా జీవించటానికి సందర్భాలు మనకు అనుకూలంగా తయారవుతాయి. జ్ఞానశక్తి పెరగటం వలన మనలో ఎరుక సహజంగా ఉద్భవిస్తుంది. ప్రతి విషయంలో ఎరుకగా ఉంటాం. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, అందరితో ఎలా వ్యవహరిస్తున్నాము, మన దైనందిన జీవితంలో వాటి మీద గమనిక వల్ల మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. ప్రాపంచికంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనకి అలజడి ఎదురవుతుంది, ఆందోళన గురి అవుతుంది, భయం ఏర్పడుతుంది. కానీ జ్ఞానశక్తి పెరగటం వల్ల, జ్ఞానశక్తితో కూడి ఉండటం వలన, విస్మయ ప్రాణ శక్తి మనం పొంది ఉండటం వలన అటువంటి సరికాని ఆలోచనలు, సరికాని భావాలు మొత్తం పటాపంచలైపోతాయి. సహజంగా మనం ప్రతి విషయంలో ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఏ సమస్యనైనా మనమే పరిష్కరించుకోగలుగుతాము.
ఎందుకు? మనము దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపులం. ఈ ప్రాపంచికంలో, ఈ మనుషు స్థాయిలో ఉండి ఆ విషయం మరిచిపోయాం. తిరిగి మళ్ళీ మనం ఆ జ్ఞానం పొందటం వలన, ఆ శక్తితో కూడి మనం దేవతా దేవుళ్ళు అవ్వటం వలన, ప్రతిదీ మనం పరిష్కరించుకునే పరిస్థితులు మనం చక్కగా సరిదిద్దుకొని జీవించే విధానం ఎవరికి వాళ్ళే ఏర్పరచుకుంటాం. శరీరానికి ప్రతిరోజు 3 పూటల ఆహారం ఇస్తూ ఉంటాము. మన ఆత్మకు కూడా రోజు ఆహారం ఇవ్వాలి. ఈ ప్రాపంచికంలో శరీరం గురించే అందరూ పట్టించుకుంటున్నారు గానీ, ఆత్మకు కూడా ఆహారం అవసరమని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆత్మకు ఆహారం ఎలా వస్తుంది? ధ్యానం చేయటం వలన వస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో వారి ఆత్మతో విశ్వప్రాణ శక్తితో అనుసంధానమయ్యి వాళ్ళు జీవిస్తూ ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తారు మాస్టర్స్. ఆత్మ చైతన్య శక్తితో కూడి జీవించడం వలన అనుక్షణం ఆనందంగా ఎలా జీవించాలి, ఆర్థికంగా ఉన్నా, ఆర్థికంగా లేకపోయినా, సమస్యలతో ఉన్నా, సమస్యలు లేకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నన్ను నడిపిస్తుంది ఆత్మ చైతన్య శక్తి. నేను ఈ ద్వంద్వాలకు అతీతమైన వాడని అన్న భావనలో మనం నిశ్చయం అవటం వలన ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆనందంగా జీవిస్తాం మాస్టర్స్. మనము అనుక్షణం ఆనందంగా జీవించడానికి జన్మ తీసుకున్నాము. నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ఉద్యోగస్తుడిని, నేను వ్యాపారస్తుడిని, నేను సీఎంని, నేను ఈ విధమైన హోదాలతో ఉండి నేను ఈ కులము, ఆ కులము వీటితో ఈ ఈ క్రమంలో మనం ఇరుక్కుపోవడానికి రాలేదు మాస్టర్స్. వీటితో మనం పరిమితం ఏర్పరచుకోవటానికి రాలేదు. మనం అపరిమితులం. మనము ఆత్మ చైతన్య స్వరూపులం. ఈ పరిమిత భావాలు తొలగిపోయి ధ్యానం చేయటం వలన అపరిమితత్వం మనలో పెరగటం వలన మనం ఎంతో శక్తివంతులమయ్యి మన జీవితము ఆనందంగా, హాయిగా గడిపే విధానం మనకే తెలుస్తుంది మాస్టర్స్. అనేక జన్మలు అయిపోయిన తర్వాత మనం పరంపరగా ధ్యాన యోగంలోకి ప్రవేశిస్తాము. అప్పుడిక నేను ఇన్ని జన్మలుగా ఎన్నెన్నో ఆత్మ సత్యాలను విన్నాను, మననం చేసుకున్నాను, నిధిధ్యాసన చేశాను, మరి ఆత్మసాక్షాల గురించి అవగాహన కూడా పొందాను. ఇక ఇప్పుడు క్షణమాత్రం ఆలస్యం చేయకుండా నేను విన్న ఆయా లోకాలకు వెళ్ళి ఆ దేవుని రాజ్యంలో ఉన్న కృష్ణుడు, జీసస్, రాముడు, బుద్ధుడు, మహావీరుడు వంటి గొప్ప గొప్ప మాస్టర్లను ప్రత్యక్షంగా మరి అనుభవపూర్వకంగా కలవాలి అన్న విశిష్టత తపనతో మనల్ని మొదలవుతుంది మాస్టర్స్. కఠోపనిషత్తులో చనిపోయిన తర్వాత అసలు మనిషి ఏమవుతాడు నేను స్వయంగా తెలుసుకోవాలి అని కేవలం 11 బాలుడైన నచికేతుడు పట్టుపట్టినట్లు మనలో కూడా పట్టుదల మొదలవుతుంది. అందుకు అనువైన మార్గాలను మనం వెతకడం మొదలు పెడతాము. అక్కడే ధ్యానయోగం అన్నది మనకి ఒక చక్కటి రాజమార్గాన్ని చూపిస్తుంది. కర్మయోగం కంటే జ్ఞానయోగం, మరి జ్ఞానయోగం కంటే కూడా ధ్యానయోగం ఎంతో ఉన్నతమైంది.
అందుకే దానిని మనం రాజయోగం అంటే కింగ్ ఆఫ్ యోగాస్ అంటాం. ఒక్కసారి గనక ఈ ఉత్కృష్టమైన ధ్యాన యోగా సాధన మార్గం మనకు దొరికిందా, ఇక మనం మహారాజ రహదారి మీద మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైపోయినట్లే. ఇక్కడి నుండి మనం కేవలం ఆత్మ ప్రవచనాలు మాత్రమే వింటూ కూర్చోకుండా, రెండు కళ్ళు మూసేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యాన యోగంలోకి ప్రవేశిస్తాం. ధ్యానయోగులుగా జీవిస్తూ జీవితాలను ధన్యం చేసుకుంటాం. మానవాళికి ఎప్పుడు ఏం కావాలో సృష్టికర్తకు తెలుసు. అందుకే మహాపురుషులు, ఋషులు మరియు గురువులు ఆయా పరిస్థితులకు తగ్గట్లు సమయానుగుణంగా ఈ భూమి మీద పంపబడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ధ్యాన ధర్మ సంస్థాపనార్థం జన్మ తీసుకున్న పితామహ పత్రిజీ పిఎస్ఎస్ఎం ద్వారా ప్రపంచ మానవాళిని ధ్యానయోగులుగా మలుస్తున్నారు. అందుకు అనుగుణంగా వారు తమ సహధర్మచారిని మరి కన్నబిడ్డలను కూడా జానులుగా మరచి మొట్టమొదటి అడుగుతోనే తాము చేపట్టిన ధ్యాన ధర్మ సంస్థాపన ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం చేస్తున్న లక్షలాది మంది సాధకులను చూస్తే ప్రపంచానికి పత్రిజీ చేసిన మేలు ఎంత గొప్పదో అర్థమవుతుంది. బ్రతుకంటే ఆట, బ్రతుకంటే పాట, బ్రతుకంటే నాట్యం, బ్రతుకంటే నాటకం అని తెలియజేసేదే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం, అంటే స్పిరిచువల్ సైన్స్. ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం అన్నది తెలియకపోతే ఏ ఆట, ఏ పాట, ఏ నాట్యం, మరి ఏ నాటకం తెలియకుండానే జీవితంలో వైభోగం ఉండవలసిన చోట వైరాగ్యం నిండిపోతుంది. జీవితం అంతా అనేక దుఃఖాలతో గడిపేస్తాం. ఈ వైరాగ్యం వల్ల జీవితం నిర్వీర్యం అయిపోయి భగవంతుడా ఈ జీవితం వద్దు అనిపిస్తుంది. బ్రతుకంటే ఒక ఆట, ఒక క్రికెటర్ గేమ్ లాగా, ఒక ఫుట్బాల్ ఆటలాగా, ఒక చదరంగం క్రీడలాగా బ్రతుకంటే ఒక ఆట. ప్రతి ఆటకు కొన్ని రూల్స్, కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ఆ రూల్స్ యొక్క పరిధిలోనే ఆ ఆట ఆడుకోవాలి. అన్నిటికంటే గొప్ప ఆటే బ్రతుకు అనే ఆట. ఈ బ్రతుకు అనే ఆటకు కూడా ఒకానొక శాస్త్రం, కొన్ని విధి విధానాలు, మరికొన్ని నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి. భౌతిక శరీరంలో బ్రతుకు అనే ఈ నిర్ణయం తీసుకోకముందే పైలోకాలలో ఈ ఆట నియమాల్ని మనం తెలుసుకునే వచ్చాం. ఈ నియమాలన్నీ పుట్టగానే మర్చిపోతాం అని కూడా తెలుసుకునే వచ్చాం. చిన్నప్పుడు ఏమీ తెలియకపోయినా పెరిగి పెద్దయిన తర్వాత మాత్రం ఈ నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే ఆట చక్కగా ఉంటుంది. మరి జీవితం ఆనందంగా సాగిపోతుంది. బ్రతుకంటే ఒక పాట. ప్రముఖ సినీ నటులు స్వర్గీయ రావుగోపాలరావు గారు ఒకానొక సినిమాలో మనిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి అన్నారు. కేవలం ఒక లతా మంగేష్కరే కాదు, కేవలం ఒక బాలమురళీకృష్ణే కాదు, ప్రతి ఒక్కరూ గొంతు విప్పి పాడటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ సరస్వతీ దేవిలా వీణ వాయించడం నేర్చుకోవాలి. కళలలో రకాలు కళలు ఉన్నాయి. ఏదో ఒక కళలో ప్రతి ఒక్కరూ ప్రావీణ్యులై తీరాల్సిందే. బ్రతుకంటే ఒక నాట్యం.
నాట్యం అన్నది ప్రధానమైన కళలతో ఒకటి. నెమలి నాట్యం చేస్తుంది కదా! మరి మనం ఎందుకు నాట్యం చెయ్యం? నటరాజు తాండవం చేస్తాడు కదా! మరి మనం ఎందుకు చెయ్యం? ఆయనే కదా మనకి ఆదర్శ పురుషుడు. కాబట్టి శరీర అవయవాలతో కళాత్మకమైన రీతిలో కదలికలు అన్నది శాస్త్రీయంగా నేర్చుకోవాలి. బ్రతుకంటే ఒక నాటకం. ప్రముఖ ఆంగ్ల కవి విలియం షేక్స్పియర్ గారు ఈ ప్రపంచం ఒక నాటక రంగం, అందులో మనమంతా కేవలం పాత్రధారులం. ఆల్ ద వరల్డ్ ఈ స్టేజ్ అండ్ వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ అన్నారు. ప్రతి మనిషి యొక్క జీవితం ఒకానొక గొప్ప నాటకం. నాటకంలోని ఆడ మగ పాత్రలు అన్నీ మనమే ఎన్నుకున్నాం. ధనికుడు ఇంటో పుట్టాలా, పేదవాడింటో పుట్టాలా అన్నది మనమే ఎంచుకుంటాం. అలా పుట్టి మనం ఎంచుకున్న పాత్రనే మనం పోషిస్తూ ఉంటాం. జీవితంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకొని అనేక ఆత్మహత్యలకు దారి తీస్తాయి. అందుకే వైరాగ్యం వద్దంటారు అన్నలారా, వైభోగం వద్దంటారు అంటోంది పిఎస్ఎస్ఎం. పిఎస్ఎస్ఎం అంటేనే నో వైరాగ్యం, ఓన్లీ వైభోగం. పిఎస్ఎస్ఎం అంటే ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచ మానవాళి అంతా పిఎస్ఎంలో చేరి తీరుతుంది. పిఎస్ఎం యొక్క 18 ఆదర్శ సూత్రాలు ప్రపంచానికంతా మార్గదర్శకాలై తీరుతాయి. పిఎస్ఎం అంటే యుగ మార్పిడి ప్రయత్నించే నవీన యుగ ఆధ్యాత్మిక మహాసంస్థ. పిఎస్ఎం అంటే సకల మైత్రేయ బుద్ధుళ్ళ మహాసంగమం. తొందరలోనే భూలోకం అంతా కూడా సత్యలోకం అయిపోతుంది. తొందరలోనే ఈ మహా అద్భుతాన్ని మన కళ్ళారా మనం వీక్షిస్తాం. సత్యమేవ జయితే, ధ్యానమేవ జయితే, శాకాహారమేవ జయితే, పిరమిడ్ ఏవ జయితే, ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమేవ జయితే, వైభోగం ఏవ జయితే, పిఎస్ఎం ఏవ జయితే. మాస్టర్స్ లాస్ట్ 5 seconds. ఎవరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు కన్నురెప్పల మీద బోర్లించుకుందాం మాస్టర్స్. మన చేతి వేళ్లలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. మన మునివేళ్లతో మన కళ్ళను ముందు స్పృశించుకుందాం. తర్వాత రెండు చేతులు కన్నురెప్పల మీద బోర్లించుకొని నిదానంగా కళ్ళు తెరుస్తూ వన్, 2, 3, 4, 5 ఈ విధంగా ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్. ఆ శక్తిని మన శరీరంలోని అణువణు స్వీకరించేలా అలా స్పృశించుకుందాం మాస్టర్స్. ఫేస్ని, చెవుల్ని, శరీరాన్ని, చేతుల్ని, కాళ్ళని, పొట్టని మొత్తాన్ని ఆ ఎనర్జీలో ప్రతి కణము స్వీకరిస్తుండగా భావిద్దాం మాస్టర్స్. అలా శరీరం ఎనర్జైజ్ చేసుకుందాం అందరం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఎనర్జీస్ ఉన్నాయి మీరు చెప్తుంటే నోటేషన్ లో. మాకు కళ్ళు తెరవడానికి కూడా అవ్వట్లేదు అనమాట. అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా అనిపించేసింది. అంత ఎనర్జీస్ బాగా ఈ ప్లేస్ లో లాగుతూ ఉంది సార్. అలా అప్పుడే కళ్ళు తెరవాలా అనిపించేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్, చాలా గట్టిగా కొత్తగా ప్రయత్నించాను మేడం. అవును సార్, చాలా బాగుంది సార్. మంచిగా ఉన్నది సార్.
విన్నది కొద్దిసేపు అయినా చాలా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఎనర్జీస్ బాగా తెలుస్తున్నాయి సార్, మాకు బాగా ఆ, ఎనర్జీ తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ మేడం. దీన్ని బట్టి ఒక పూట అన్నం లేకపోయినా పర్లేదు, కానీ ధ్యానాన్ని మాత్రం మారవద్దు. సూపర్ సూపర్. ఎస్ మాస్టర్స్, నెమ్మదిగా ధ్యానంలో బయటికి వచ్చేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. సారు మనకు ఈరోజు సమగ్ర జీవన శైలిలో ఆరోగ్య రహస్యాలు అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నారు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎస్ సార్, ఓవర్ టు యూ సార్. ఓకే మేడం. అందరికీ ఆత ప్రణామాలండి. నేను ఇప్పుడు మీకు కొన్ని ఆరోగ్య రహస్యాలు చెప్పబోతున్నాను. అవకాశం ఉన్నాళ్ళు పెన్ను పేపరు దగ్గర ఉంచుకోండి మాస్టర్స్. అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ పాయింట్స్ నోట్ చేసుకుందరు. లాస్ట్ టైం మహాతార్ ఫౌండేషన్లో నేను 2-3 క్లాసులు ఆరోగ్యం మీద వివరించాను మేడం. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ ఆరోగ్యం గురించి చెప్పడము ఒక 6 months నుంచే స్టార్ట్ చేశాను. దాదాపు పద్మా మేడం గారు చెప్పిన ప్రతి జూమ్లో కూడా 1-2 క్లాసులు చెప్పడం జరిగింది. ఇప్పటికి ఒక 10,000 మందికి ఇది చేరింది మేడం. గ్రేట్ సార్. కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పినప్పుడు వాళ్ళకి రూట్ కాజ్కి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని 10 రోజుల్లో 15 రోజుల్లో బయటపడ్డ క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి మేడం. నేనే చాలా వండర్ అయ్యాను. గ్రేట్ సార్. ఈ రోజు మనం ఎంచుకున్న సబ్జెక్టు నాకే తెలియదు మేడం. మేడం గారు చెప్పేశారంట ఈరోజు క్లాస్ అని చెప్పి. ఏం పేరు పెట్టావంటే ఆరోగ్య రహస్యాలు అన్నారు. ఓకే, తనకు మెసేజ్ చేశాను, మా సారే చెప్తారు అనేసి టాపిక్ పేరు పెట్టేశారు అనమాట. మాస్టర్సే ఇచ్చారు మేడం. ఆరోగ్య రహస్యాలు అనే దానిలో మాస్టర్సే ఆవిడ చేత చెప్పించారు. కానీ ఆరోగ్య రహస్యం వెనకాల కొంచెం సబ్జెక్టు ఉన్నది, మనం తెలుసుకోవాలి. అసలు రహస్యంగా ఎందుకు ఉండాలి? అందరికి తెలియాలి కదా, ఆరోగ్యంగా ఉండాలంటే అందరికి తెలియాలి కదా అన్న దాని మీద మా మేడం గారు ఆ పేరు చెప్పిన కాడి నుంచి నాలో చాలా మైండ్ రివైండ్ చేసుకొని లోపలికి వెళ్ళి మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. అందుకే ఈరోజు నేను చాలా మంది జాయిన్ అవ్వమని చెప్పాను. ఇప్పుడు నేను పెద్ద ఇంట్రెస్ట్ చెప్పను, చాలా మంది తెలుసుకోవాలి ఈ సబ్జెక్టు, మాస్టర్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పి నాకు కలిగి చాలా మంది చెప్పాను. నేను రహస్యము అని ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా మన భారతదేశము కర్మభూమి. ప్రపంచంలో కల్లా కర్మభూమి అనేది అన్న పేరు ఉంది ఒక భారతదేశానికి. ఎందరో యోగులు, ఋషులు, మునులు, చెప్పలేని ఆధ్యాత్మికవేత్తలకి జన్మనిచ్చిన భూమి ఇది. వాళ్ళు కానీ వాళ్ళ పరంపర కానీ మనకు కంటిన్యూస్ సాగుంటే ఈ రోజు భారతదేశం ఎలాగుండేదంటే ప్రపంచాన్ని మనమే ఏలేవాళ్ళం. ప్రపంచాన్ని మొత్తం మన ఆధ్యాత్మిక ప్రపంచం చేయగలిగే అంత పరిస్థితి, శక్తి మనకున్నది. మనల్ని అది ఎందుకు లేకుండా పోయిందంటే, మనల్ని బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పరిపాలించడం వలన వాళ్ళు మన శక్తిని గమనించి వీళ్ళు ఎప్పటికైనా భారతదేశంలో వాళ్ళు చాలా ఉన్నతమైన తెలియగల వాళ్ళు, ఉన్నతమైన శక్తిమంతులు, వీళ్ళు కానీ దీన్ని కంటిన్యూ చేస్తే ఎప్పటికైనా వీళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు, ఏళ్తారని వాళ్ళు దాన్ని గమనించారు. గమనించి వాళ్ళు దాని మీద కొన్ని సంవత్సరాలు చర్చించుకున్నారు. వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళని అణిచివేయాలి, వీళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఇలాగే కొనసాగించకూడదని చెప్పి మనకి వాళ్ళ ఆచారాలు మనకి కొన్ని బలవంతాన చొప్పించారు. ఇప్పుడు ఏమైంది, మనం కొన్నాళ్ళు పరిపాలించేటప్పటికి వాళ్ళ ఆచార వ్యవహారాలు తీసుకోవడం వల్ల మన శక్తి మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఏమైంది,
మాధ్యమాలు పెరిగిపోయింది. ప్రపంచం మొత్తం ఈరోజు సెల్లో ఎవరైనా మనం చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మన విషయం వ్యక్తపరచచ్చు. అన్ని రోజులుగా, అన్ని సంవత్సరాలుగా అణిగి ఉన్న మన సంస్కారాలు, మన జ్ఞానము ఈ రోజు మన ప్రపంచానికి పంచే స్థితి మళ్ళీ ఏర్పడింది. అప్పుడు మన ఋషులు చెప్పిన ఆరోగ్య సూత్రాలు, జ్ఞాన మార్గాలు ప్రతి క్షణం మనం జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి అనుక్షణం ఆనందంగా జీవించడానికి డిజైన్ చేసిన విధానం మన భారతీయ సంస్కృతి, మన భారతీయ విధానం. ఇప్పుడు మళ్ళీ పత్రిజీ గారి ద్వారా ధ్యాన మార్గం మనం తెలుసుకుంటున్నాం. ఆరోగ్యం గురించి కూడా మన ఋషులు చెప్పారు. అందరూ ధ్యానం గురించి చెప్తున్నారు. ఆరోగ్యం గురించి కూడా కొన్ని విషయాలు తెలియపరచాలని చెప్పి నాలో ఆ కాంక్ష ఉండబట్టి నేను మాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యం అందరికి తెలిసి త్వరలో ఆరోగ్య జగత్తు కూడా తయారవ్వాలన్న సంకల్పం పెట్టుకున్నాను మేడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 2032 కల్లా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనారోగ్యం గురవుతారని సమాచారం మేడం. మాస్టర్స్ అంటే మన విజ్ఞానం పెరిగింది అనుకున్నాం కదా. విజ్ఞానం ఏం పెరగలేదు. ఇంకా జ్ఞానం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. ఈ రోజుకైనా మన ఋషులు, యోగులు, మునులు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, అవి తెలుసుకొని మళ్ళీ తిరిగి ఈ క్షణం నుంచి పాటిస్తే మనము మళ్ళీ దాన్ని తిరగరాయొచ్చు. మనం ఆరోగ్యం పొందాము, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజాన్ని కూడా మార్చచ్చు. మన జానులందరం ఆరోగ్యం గురించి కూడా ఎరుక తెచ్చుకొని తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం పొందినప్పుడు మన పిఎస్ఎస్ఎం ద్వారా మన జానులందరికీ తిరిగి ప్రపంచం మొత్తం 2032లో అందరికీ అనారోగ్యం అన్న మాటని అందరికి ఆరోగ్యం చేసే పరిస్థితి మనం తిరిగి తేవచ్చు మాస్టర్. అంత శక్తి మనకు ఉన్నది. మనం తిరిగి తెలుసుకోవటమే చేయాల్సింది, అంతకన్నా ఏమి లేదు. తెలుసుకొని మనం ఆచరిద్దాం, మనం తెలుసుకుని ఇంకోటి చెబుతాం, అంతే. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచం అంతా మన శక్తివంతులు అవునా కాదా అనేది కూడా మీకు ప్రమాణం చెప్తాను. ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో అగ్రగణ్యంగా ఉంది. కానీ అక్కడ ఆ రంగంలో మన భారతదేశంలో ఉన్న మన భారతీయులు ఆ దేశానికి వెళ్ళి అక్కడ చాలా ఉన్నతోత్తములుగా ఎదిగారు. మన తెలివితేటల్ని, మన విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అంటే ఆ శక్తి మన దగ్గర ఉందా లేదా గమనించండి. వాళ్ళు గమనించి మన తెలివితేటలను వాళ్ళు ఉపయోగించి వాళ్ళు ఎదుగుతున్నారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం కోసం వాడుకున్నారు, ఓకే, పర్వాలేదు. మన వాళ్ళు కూడా తిరిగి ప్రతి ఒక్కళ్ళు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనకు అన్ని రంగాల్లో అంత శక్తివంతులు అని తిరిగి తెలుసుకోవాలి, అంతే. అంత జ్ఞానం మన దగ్గర ఉంది, అన్ని కోణాల్లో ఉంది. మనం జానులు కానీ మన జానులందరం తిరిగి ఆ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకుంటే మనందరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో 100 నుంచి 120 ఏళ్ళు తిరిగి ప్రతి క్షణం ఆనందంగా జీవించే విధానం మన దగ్గర ఉంది మాస్టర్. మనం ఈ రోజు నుంచి తెలుసుకొని ఆచరించడం మనం చేయాల్సిన పని. నేను లాస్ట్ టైము మీకు చెప్పిన హెల్త్ క్లాసుల్లో ఆరోగ్యంగా జీవించడం ఎలా తినాలి, ఎలా తాగాలో చెప్పాను. అన్నం తినేటప్పుడు నవిలి తినండి, ఇష్టంగా తినండి, ప్రేమగా తినండి, ప్రసాద భావంతో తినండి అని మీకు వివరించాను. నీళ్లు తాగేటప్పుడు తీర్థంగా భావించండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక చెంచా తీర్థం ఇస్తే కళ్ళకద్దుకొని అది నాకు పుణ్యాన్ని ఇస్తుందని ఆ భావంతో స్వీకరిస్తున్నాము. తాగే నీళ్లు కూడా అదే తీర్థ భావంతో తీసుకున్నప్పుడు
నీరు కూడా మనం స్లోగా సిప్ బై సిప్ తాగాలి మాస్టర్. గ్లాసులు తాగాల్సిన అవసరం లేదు. నిదానంగా కూర్చొని ప్రసాద భావంతో, తీర్థ భావనలో కొంచెం కొంచెం కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు సిప్ బై సిప్ తాగితే మన శరీరంలో 60-70% వాటర్ ఉంటుంది. ఆ 60-70% వాటర్ మనం స్లోగా తాగినప్పుడు మన సెల్ స్వీకరించి నోట్లో ఉన్న లాలాజలంతో కలిసి పొట్టలో ఉన్న ఆమ్లగణంతో కలిసినప్పుడు నిదానంగా తాగినప్పుడు మాత్రమే ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది మనలో. అందుకని ఆహారం కానీ, నీరు కానీ చాలా నిదానంగా తీసుకోవాలి. అలా ఎప్పుడైతే స్వీకరించామో మన ప్రతి కణము దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకొని బాడీ సహజంగా దానంతట అదే రిపేర్ చేసుకునే శక్తి వస్తుంది. ఎప్పుడు మనం నిదానంగా తిన్నప్పుడు, ప్రసాద భావంతో తిన్నప్పుడు, ఇష్టంగా తిన్నప్పుడు. ఈ రోజు నుంచి అలా మార్చుకొని అలా వ్యవహరించండి మాస్టర్. దాని మీద అంతకుముందు చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను అంతే. కేవలం అన్నం ఎలా తినాలి, నీరు ఎలా తాగాలో నేర్చుకున్న ఈ రోజు నుంచి 80% సమస్యలు, 80% డిసీజ్ మన దగ్గర రావు. ఈ 2 మార్చుకుంటేనే. సరే, ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఒక సబ్జెక్ట్ ఏంటంటే మనందరము దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపులం. దేవతా దేవుళ్ళం. మనకు ధ్యానం ద్వారా ఆ శక్తి తీసుకుంటున్నాము. ఆహారం ద్వారా ఆరోగ్యం కూడా తీసుకోవాలి. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన బాడీలో వీగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఈ నర్వ్ తల దగ్గర నుంచి కాలిగోరి దాకా 1,62,000 బ్రాంచెస్ ఉంటాయి మాస్టర్స్. అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 1,62,000 బ్రాంచెస్ యాక్టివేషన్ లో ఉంటే మనము ఆయురారోగ్యాలతో జీవించడానికి కూడా ఇది ఒక కొత్త విధానం ఉంది. ఇప్పుడు అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీగస్ నర్వ్ని యాక్టివేషన్ చేసి సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందొచ్చు అనే దాని మీద రీసెర్చ్ ఇప్పుడు మొదలు పెట్టారు. ఎందుకు మొదలు పెట్టారు? మనకన్నా అనారోగ్యం సమస్యలు అమెరికాలో చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏం చేశారంటే వీగస్ నర్వ్ని యాక్టివేట్ చేసి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడం ఎలా అనే పాయింట్ మీద ఇప్పటికీ రీసెర్చ్ నడుస్తూనే ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీగస్ నర్వ్ అనేది ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి అనే పాయింట్ మీద మన ఋషులు, మునులు, యోగులు ఎప్పుడూ మన ఆచార వ్యవహారాల్లో పెట్టారు. ఇప్పుడు సైంటిఫిక్ గా వీగస్ నర్వ్ అనుకుంటున్నాం మనం. మన ఆచార వ్యవహారాలు పాటించడం వల్ల, ఏ విధంగా ఉండాలో అనుసరించడం వల్ల మన వీగస్ నర్వ్ సహజంగా యాక్టివేట్ అవుతుంది. తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాం మనం. దానికి మనం దేవుళ్ళని చూసి మనం ఏం తెలుసుకోవాలి? దేవుళ్ళు పటాలు చూసినప్పుడు, ఫోటోలు చూసినప్పుడు ఎలా ఉంటారు మాస్టర్స్? వాళ్ళందరూ యవ్వనంగా ఉంటారు. ఆభరణాలు మొత్తం ధరించి ఉంటారు. చేతులకి, కాళ్ళకి, తలకి, శరీరం అంతా ఆభరణాలతో ఉంటాయి, బంగారు ఆభరణాలతో. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే బంగారపు ఆభరణాలు ధరిస్తూ ఉన్నాము, గోల్డ్ ధరిస్తూ ఉన్నాము. అది ఎందుకు ధరిస్తున్నామంటే మనకి తెలిసిన విధానం హోదాగా అనుకున్నాము, గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఆభరణాలు ధరించడం వల్ల మనం ధరిస్తే బయటికి వెళ్ళినప్పుడు
ఫంక్షన్స్ లో బయటికి వెళ్తాము. వాళ్ళు చూడాలి, వాళ్ళు మనం పొగడాలి. మాకు ఇంత ఉందని తెలియపరచుకోవడానికి ఆభరణాలు జనరల్ గా ధరిస్తూ ఉంటాం మనం. మాకు ఇంత ఉందని అవతల ధరిస్తే మనకు ఆనందం. కానీ ఆ ఆభరణాల వల్ల పెద్ద సైన్స్ ఉంది మాస్టర్స్. ఆ సైన్స్ తెలుసుకుంటే, ఆ విధానం తెలుసుకుంటే, దాని వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యం తెలుసుకుంటే మన వీగస్ నర్వ్ ఎప్పుడు యాక్టివేషన్ లోనే ఉంటుంది. మీకు దాని మీద నేను ఏ నర్వ్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో మీకు తెలిసిందే నేను మళ్ళీ తిరిగి చెప్తాను. ఇప్పుడు నెక్లెస్ ధరిస్తాం, గొలుసులు వేసుకుంటారు మెడకి. అప్పుడు ఏం జరుగుతుందంటే, నెక్లెస్ వేసుకున్నప్పుడు ప్రెజర్ జరుగుతుంది. ఇక్కడ లైట్ గా ప్రెజర్ జరుగుతుంది బాడీ మీద. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మెడకు సంబంధించిన మెడకి బ్రెయిన్ నుంచి బాడీకి ఎన్నో నర్వస్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ నెక్లెస్ ముందు కొంచెం వెయిట్ ఉంటుంది, వెనకాల ఒక హుక్కు తగిలిస్తాం మనం. తాలిబొట్టు తాడు కూడా ఒక హుక్కు ఉంటుంది. అవి మెడ నరాలకి అవి ప్రెజర్ జరగటం వలన రోజు ప్రెజర్ జరుగుతూ ఉంటుంది. గొలుసు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాపిడి జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్లాల్సిన సిస్టమ్స్ మొత్తము ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటాయి. సరే, నెక్లెస్ వేసుకోవటం ఇంకోటి చూశారు, ఆనందిస్తారు, అదొక కోణం ఉండనివ్వండి. కానీ నేను ఆరోగ్యపరంగా మీకు కొన్ని ఎరుకపరుస్తున్నా. నేను ఆ నెక్లెస్, మెడకు సంబంధించిన గొలుసు, తాలిబొట్టు తాడు అవి అవి ఉండటం మూలాన మనలో జరిగే సైన్స్ ఏంటి అని తెలుసుకుంటే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. దాని వెనకాల ఆరోగ్యం ఏముందని మనకు తెలియాలి. ఆ మెడ దగ్గర ప్రెజర్ జరిగినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మన శరీరంలో చిన్న మెదడు నుంచి థైమస్ గ్లాండ్ అని ఉంటుంది. వెన్నుపూసకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. మెడ నుంచి వెన్నుపూస దాకా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. సూక్ష్మమైన రక్త ప్రసరణ సంబంధించిన ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అవి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. మెడకు సంబంధించిన నొప్పులు రాకుండా ఉంటాయి అవి ధరించడం వలన. స్పైనల్ కార్డ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. అవి వేసుకోవటం వలన, ఆ ఆభరణాలు ధరించడం వలన ఇప్పుడు చాలా మంది మెడ నొప్పులు అని చెప్పి పట్టీలు వేసుకుంటుంటారు. మెడ పట్టుకుపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఆ పట్టీ వేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ప్రెషర్ జరిగి అది సెట్ చేసుకుంటుంది. కానీ నగలు వేసుకున్నా కూడా అక్కడ జరిగేది అదే క్రియ. ప్రాబ్లం వస్తే ఎలా పట్టి వేసుకుంటామో, ప్రాబ్లం రాకముందే మన యోగులు, ఋషులు, మునులు అక్కడ ఏముండాలో ముందే ఆ ప్రెజర్ పాయింట్స్ కి ఆ నగలు మనకు పెట్టారు. అందుకు అక్కడ ఆభరణాలు ఉపయోగపడతాయి మాస్టర్స్. పాపడ బిళ్ళ ఉంటుంది. పాపడ బిళ్ళ దేనికి ఉపయోగపడుతుంది? ఇక్కడ ఇక్కడ జాయింట్ చేస్తారు, వచ్చి ఇక్కడ ఉంటుంది. అది బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞా చక్రం ఇక్కడ టచ్ అవటం వల్ల ఉన్న పాపిడి బిళ్ళ ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ముక్కు పొడక చూడండి. ముక్కు పొడక పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? బ్రీతింగ్ సంబంధించిన నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. అందంగా ఉంటుంది.
బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆ పాయింట్స్ సూక్ష్మమైన నరాల్లో ఎనర్జీ పాస్ అవడానికి ఆ ముక్కు పుడక భలే ఉపయోగపడుతుంది. చెవికి దిద్దులు పెడతారు. చెవికి దిద్దులు పెట్టినప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. చిన్నప్పుడు చదువు రాని పిల్లలకి ఏం చేసేవాళ్ళు? స్కూల్లో గుంజీలు దించేవాళ్ళు పనిష్మెంట్ కింద. గుంజీలు తీసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివేషన్ అయ్యి వాళ్ళు ఏకసంతాగ్రగులవుతారు. పనిష్మెంట్ లో కూడా సైన్స్ చూడండి మాస్టర్స్. గోడకుచ్చి వేయించేవాళ్ళు. అలా కూడా వీగస్ నర్వ్ యాక్టివేట్ అవుతా ఉంది. కాళ్ళలో, చేతుల్లో, చెవుల్లో ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఈ చెవి చూడండి, శ్రీకాకుళం ఆ ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూళ్ళల్లో చెవులకి ఎన్ని రింగ్లో పెట్టుకుంటారు. అది గోల్డా, రోల్డ్ గోల్డా, మెటల్ ఏదన్నా కానీ హెవీ హెవీ మెటల్స్ పెట్టుకుంటారు చెవికి. పల్లెటూళ్ళల్లో వాళ్ళ సాంప్రదాయం. ఈ రోజుకి పెట్టుకుంటారు వాళ్ళు. అడవిలో ఉన్న కోయళ్ళు చూడండి ఎన్ని ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు. తలకి, కాళ్ళకి, చెవులకి ఎన్ని పెట్టుకుంటారు వాళ్ళు. అదంతా బాడీలో ఉన్న 1,62,000 నర్వ్స్ ని యాక్టివేట్ చేయడానికే. ఎవరికి వాళ్ళ సాంప్రదాయాల్లో పెట్టారు అవన్నీ. అందం ఒక భాగం, హోదా ఒక భాగం, ఆరోగ్యం కూడా ఉంది దాంట్లో. మనం తెలుసుకోవడమే చేయాల్సింది. ఈ చెవులకి రోజు ఆక్యుపైర్ చేసుకోవటం వలన అవకాశం ఉన్న వాళ్ళు రోజు 5 మినిట్స్ చెవిని ఇలా ఆక్యుపైర్ చేసుకోండి. బాడీలో ఉన్న 1,62,000 నర్వ్స్ తిరిగి యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. 5 మినిట్స్ చాలు. అక్కడ కూడా ఆరోగ్యం పెట్టారు మాస్టర్స్. తాళిబొట్టు తాడు చూడండి. తాళిబొట్టు తాడులో హార్ట్ చక్రం యాక్టివేట్ అవుతుంది. అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు మనకి తాళిబొట్టు తాడు వల్ల. హార్ట్కి వెళ్ళే నర్వ్స్ అన్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతాయి. ఆడవాళ్ళకి ఎందుకు అవన్నీ పెట్టారంటే పురుషులు బయటికి వెళ్తారు, పని మీద వెళ్తారు, వాళ్ళు ప్రకృతిలోకి వెళ్తారు, ఎండ ఎక్స్పోజ్ అవుతుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఆభరణాలు అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు బయట పని చేస్తారు కాబట్టి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు సహజంగా. వాళ్ళకి ఆభరణాలు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ నర్వ్ సిస్టమ్ యాక్టివ్ ఉండడానికి వాళ్ళకి మన సాంప్రదాయంలో ఈ ఆభరణాలు పెట్టారు. అందుకు ఆభరణాలు ధరించాలి. నల్లపూసల గొలుసు. ఆ నల్లపూసలు చూడండి చాలా సూక్ష్మంగా ఉంటాయి, బ్లాక్ కలర్ లో ఉంటాయి. అవి ధరించడం వల్ల ఏమవుతుందంటే ఈ విశ్వంలో శూన్యంలో ఉంటుంది. గ్రహానికి, సూర్యమండలానికి, మన పాలపుంతకి, నక్షత్రాలకి మధ్యలో ఏముంటుంది మాస్టర్? శూన్యం ఉంటుంది. ఆ శూన్యంలో కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ శూన్యాన్నే కాళీమాతగా మనం కొలుసుకుంటాము. కాళీమాత అంటే ఎవరో కాదు, శూన్యమే. దాన్ని సింబాలిజంగా కాళీమాతగా పెట్టారు. ఆ శూన్యంలో నుంచే అన్ని ఉద్భవిస్తున్నాయి మాస్టర్స్.
ఆ శూన్యంలో నుంచే విశ్వం అంతా ఉద్భవించింది. నక్షత్రాలు, మండ భూమండలాలు, సూర్యమండలాలు అన్ని దాంట్లో నుంచి ఉద్భవించాయి. ఈ నల్లపూసల గొలుసు ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్న నక్షత్రాల నుంచి ఎనర్జీస్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అది మంచిది, పుణ్యము, సాంప్రదాయంగా పెట్టారే కానీ దాని వెనకాల ఉన్న సింబాలిజం అది. నల్లపూసల గొలుసులో ఆ బ్లాక్ ఎనర్జీని, శూన్యంలో ఉన్న ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఎంతకాలం అంతా తెలుసుకుందాం. సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, వీటన్నిటి నుంచి నల్లపూసలు ఎనర్జీ తీసుకుంటాయి. ఎనర్జీ తీసుకొని మన శరీరానికి అందిస్తాయి. ఈ గోల్డ్, సిల్వర్, మెటల్స్ ఏం చేస్తాయి అంటే గ్రహాల నుంచి, సూర్యుడి నుంచి మాత్రం తీసుకుంటాయి. కానీ నల్లపూసలు యూనివర్స్ నుంచి తీసుకుంటాయి ఎనర్జీని. మన యోగులు, ఋషులు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్, ఎంత సైన్స్ తెలుసో చూడండి వాళ్ళకి. అందుకు నల్లపూసల గురించి విశిష్టత. తాలిబుట్టుతో తాడు కూడా దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మధ్య నాకు చాలా మంది ఫోన్లు చేసేవాడు, మాస్టర్స్ నడుముల నొప్పులు, వెన్నుపూస నొప్పి చాలా మంది చెప్పారు. చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే వాళ్ళు నడుము బెల్ట్ కూడా వాడుతున్నారని చెప్పారు. నడుము బెల్ట్ ఎందుకండి, మీ ఇంట్లో వడ్రాణం ఉందా అని అడిగాను. ఉన్నదండి అని చెప్పారు. ఉన్నది అన్నప్పుడు మళ్ళీ తిరిగి మీరు వడ్రాణం పెట్టుకోండి, నడుము బెల్ట్ తీసేయండి, వడ్రాణం పెట్టుకోండి అన్నా నేను. తిరిగి వడ్రాణం పెట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత 10 రోజులు, 20 రోజులు, నెల రోజుల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా మంది మాకు తగ్గినాయి అని చెప్పారు. అక్కడ ఏం జరిగింది, ఈ నడుము బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ఫీలింగ్, నేను పేషెంట్ని అన్న భావనలో ఉంటారు వాళ్ళు. నాకు నడుము నొప్పి వచ్చింది, అందువల్ల డాక్టర్స్ ఇచ్చారు, నేను పెట్టుకున్నాను అన్న భావన వాళ్ళని బయటకి ఒక సింబాలిజంగా నాకేదో అయిందని వీళ్ళ మనసు ఒక నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉంటుంది. ముందు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ పోవాలి. అందుకని నేనేం చెప్పాను, వడ్రాణం ఉంది కదా పెట్టుకోండి అమ్మా అన్నాను. సరే బంగారపు లేదు, రోల్డ్ గోల్డ్ అన్న పెట్టుకోండి అన్నాను. కనీసం ఒక 10 మందికి చెప్పుంటాను. నడుము నొప్పులు, పెద్ద వయసు అయిన వాళ్ళు, వెన్నుపూస నొప్పులు వాళ్ళు చెప్పాను. 10 మందిలో 8 మంది నాకు 1-2 months లో ఫోన్ చేశారు, మా ప్రాబ్లం పోయిందని. వడ్రాణం పెట్టుకుని ఏమిటి, ఒక మెటల్ ఎనర్జీ బోన్స్ తీసుకుంటాయి. అసలు ముందు ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం మనం. వడ్రాణం పెట్టుకున్నప్పుడు ఒక హోదా ఫీల్ అవుతాం, ఒక రిచ్నెస్ ఫీల్ అవుతాం. ఆ రిచ్నెస్ మైండ్ లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ రోగానికి సగం బలం తగ్గిస్తుంది. అసలు నేను ఈ మెటల్స్ మీద క్లాస్ చెప్పడానికి కూడా ఆ వడ్రాణాలు ఎప్పుడైతే పెట్టుకుంటే వాళ్ళు మాకు రిలీజ్ అయ్యాము, మా ప్రాబ్లమ్స్ పోయినాయని చెప్పారో అప్పటి నుంచి నేను ఈ ప్రతి ఒక్క ఆభరణం గురించి ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను. మాస్టర్స్ నాకు దాని నుంచి డౌన్లోడ్ చేశారు, సబ్జెక్ట్ ఇచ్చారు. వీటనగా నేను ఎక్కడ పుస్తకాలు చదువుకుంది కాదు, నాకు ఎవరు చెప్పింది కాదు ఇది. ఎందుకో వాళ్ళు నడుము నొప్పి అన్నారు, వాళ్ళు వెన్నుపూస నొప్పి అన్నారు, ఇది పెట్టుకున్నాను తగ్గింది అన్నప్పుడు, అయితే దీనికే తగ్గిందంటే మనం వేసుకున్న ఆభరణాలు, ప్రతి ఆభరణం వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. దీని గురించి కూడా కొంచెం మెటీరియల్ తెలుసుకొని మళ్ళీ తిరిగి చెప్పి వాటి వెనకాల ఉన్న సైన్స్ని చెప్పి వాటిని కూడా అందరూ తెలియపరిస్తే ఇంకా తొందరగా వాళ్ళు రికవర్ అవుతారు, అవగాహన పెంచుకుంటారని చెప్పి అప్పటి నుంచి నాకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకున్నాను మాస్టర్స్. ఏ పార్ట్ లో ఏముంటుంది, ఏ పార్ట్ వల్ల ఏది యాక్టివేట్ అవుతుంది, ఆహారం ద్వారా ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటామో ఇవి ధరించడం వలన కూడా మనం ఆరోగ్యం పొందవచ్చు అనేది ఇంకొక మార్గం. మన పూర్ణాత్మ, మన ఋషులు, మన యోగులు ఏం చేశారంటే మనం ఎప్పుడు అనుక్షణం ఆనందంగా ఉంచడానికి తగ్గ మార్గాలే మన భారతదేశంలో మన ఋషులు మనకు చెప్తున్నారు. ఆరోగ్యంగా చెప్పారు, జ్ఞానపరంగా చెప్పారు, ఆహారంగా చెప్పారు, ఎన్ని కోణాలు చెప్పారు. ఆ కోణంలో ఇది కూడా కోణం, ఆభరణాలు కూడా ఇంకా కోణం. ఈ కోణంలో కూడా మనం ఆలోచించి మన నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకొని మనం తిరిగి ఆనందంగా ఉండే విధానం ఉందని తెలుసుకుంటే మళ్ళీ తిరిగి పాటిస్తాము, మళ్ళీ ఆనందంగా ఉంటాం, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాము.
కాళ్ళకి పట్టీలు ఉంటాయి మాస్టర్స్. ఆడవాళ్ళ కాళ్ళకి పట్టీలు ఉంటాయి, అది వెండి వేసుకుంటారు. అక్కడ ఎంత పెద్ద సైన్స్ ఉందో చూడండి. ఆ పట్టీలు ఉన్న ప్రదేశంలో శరీరానికి, ఆడవాళ్ళకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, పిల్లల సంతానం కలగడానికి ఋతుక్రమమైన సంబంధించిన ఆక్యుపంచర్ పాయింట్స్ మొత్తం ఆ పట్టీ పాయింట్ లో ఉంటాయి. గజ్జెలు అంటారు, ఆ గజ్జెల పాయింట్ లో ఉంటాయి. చిన్నపిల్లలప్పటి నుంచి ఆ గజ్జెలు పట్టీలు వేసుకోవడం వల్ల ఆడవాళ్ళకి అక్కడ ప్రెజర్ జరగడం వల్ల వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే అది మన బాడీ ఆ ప్రెజర్ వల్ల రిపేర్ చేసుకుంటుంది. ఋతుక్రమమైన సమస్యలు ఏమన్నా ఉంటే బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చదువులకు వెళ్ళటం మూలాన కాళ్ల పట్టీలు వేసుకోవడం చాలా మంది తగ్గిపోయింది. నామోషిగా ఫీల్ అవుతున్నారు, అజ్ఞానంగా ఫీల్ అవుతున్నారు. కానీ అది వేసుకుంటాం మూలాన లైఫ్ లాంగ్ దాని వెనకాల ఎంత ఆరోగ్యం ఉందో చూడండి. తిరిగి వాళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా వేయించండి. కాళ్ళకు పట్టీల వల్ల అంత సైన్స్ ఉంది. ఋతుకు సంబంధించిన సమస్యలు, పొట్టలో నొప్పి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ ఎన్నో కాళ్ళ పట్టీల వల్ల క్యూర్ అవుతాయి. నేను ఆక్యుపంచర్ అనే వైద్యం నేర్చుకున్నాను. ఆక్యుపంచర్ వైద్యం నేర్చుకున్నప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే, ఒక యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఒక 10 మంది దాకా, ఒక 50 మందిలో 10 మంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ పిల్లలు లేని వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలని అన్ని క్రియలు జరిగినాయి. హాస్పిటల్స్కి వెళ్ళారు. చివరికి వీళ్ళకి పుట్టరని డిసైడ్ చేశారు. ఇక వాళ్ళు యోగా క్లాస్లో పరిచయం అయ్యారు. వాళ్ళందరికీ ఆ కాళ్ల పట్టీల దగ్గర ఆక్యుపంచర్ ఎలా చేసుకోవాలో నేను వాళ్ళందరూ నేర్పించాను మాస్టర్స్. ఇక్కడ మీరు ఆక్యుపంచర్ చేసుకోండి, మీరు ప్రెజర్ ఇవ్వటం మూలాన మీకు తిరిగి సంతానం కలిగే యోగ్యత కలుగుతుంది, మీరే ట్రై చేసుకోండి. నేను వాళ్ళకి పాయింట్స్ చూపించి నేర్పించాను. 10 మందిలో 3కి సక్సెస్ అయింది. ఒకళ్ళకి 4 నెలలకి అయింది, ఒకళ్ళకి 6 నెలలకి అయింది, ఒక సంవత్సరం తర్వాత అయింది. డాక్టర్స్ నో చెప్పిన తర్వాత. అంటే మన బాడీలో ఒక డాక్టర్ ఉన్నాడు మాస్టర్. మన బాడీలో ఆ డాక్టర్ని తిరిగి మేలుకొల్పచ్చు. మనం తిరిగి తెలుసుకోవటమే, చేయాల్సిన కొత్తగా ఏం లేదు. మరి మిగతా 7కి ఎందుకు కలగలేదు? వాళ్ళు చేసుకోవాలా. కాళ్ళు నొక్కితే పిల్లలు పుట్టేది ఏంటి అన్న భావన ఉండుంటుంది వాళ్ళకి. కాళ్ళ పట్టీల వల్ల అంత ప్రయోజనం ఉంది మాస్టర్స్. ఇంకా బోల్డ్ ఉంది, నేను పై చెప్పుకుంటూ పోతాను, లేకపోతే చాలా పెద్ద క్లాస్ అవుతుంది. ఈ ఉంగరాలు పెట్టుకుంటాం కదా, ఉంగరాలు పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పంచతత్వాలు, ఈ పంచతత్వాలు యాక్టివేషన్ అవుతాయి. భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం అన్ని యాక్టివేట్ అవుతాయి. మీకు ఒకటి మెయిన్ గా చెప్తాను. పెళ్లి అయినప్పుడు రింగ్ ఫింగర్ అంటారు, రింగ్ ఫింగర్ పెడతారు. వాళ్ళు అబ్బాయి అమ్మాయి ఉంగరం మార్చుకుంటారు. అది ఒక సాంప్రదాయం, ఓకే. కానీ దాని వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే అక్కడ హార్ట్ పాయింట్స్ ఉంటాయి. ఉంగరపు వేళ్ళు హార్ట్ పాయింట్స్ ఉంటాయి. అబ్బాయి అమ్మాయికి తొడిగినప్పుడు, అమ్మాయి అబ్బాయికి తొడిగినప్పుడు, ఆ ఉంగరం జీవితాంతం పెట్టుకున్నప్పుడు వాళ్ళ హార్ట్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. దాని వెనకాల అంత సైన్స్ ఉంది మాస్టర్స్. ఇద్దరు హృదయాలు ఆనందంగా ఉంటాయి, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాయి హార్ట్స్, ఇద్దరు గుండెలు. ఇంకా చాలా ఉపయోగం ఉంది. కానీ అది సాంప్రదాయంగా పెట్టారు, పెట్టనివ్వండి, పెట్టినా మంచి జరుగుతుంది. మనకి పండితులు, పెద్ద పెద్ద విద్వాంసులు, వాళ్ళకి చూడండి, వాళ్ళకి సత్కరించినప్పుడు ఏం చేస్తారు? గండ పేరుండాలు, చేతుకు కడియాలు అవి ఇచ్చేవాళ్ళు, అవి తొడిగేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకు? అవి ధరించడం వల్ల వాళ్ళ వీగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఇంకా గొప్ప విద్వాంసులు అవుతారు. అలా గౌరవించే వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు అది ఉన్నారు. ఇంకా ఎప్పటికీ వాళ్ళ శక్తి తగ్గకుండా ఉండేట్టుకు రాజులు ఆ విధంగా వాళ్ళని పోషించేవాళ్ళు.
మనకు పెళ్లిలో 7 వారాల నగలు అనేవాళ్ళు. చూడండి, 7 వారాల నగలంటే రోజుకొక ఆభరణం పెట్టుకొని ఎంత సాంప్రదాయం పెట్టారో చూడండి. ప్రతిరోజు కొన్ని ఆభరణాలు ధరించడం వలన 7 రోజులు 7 రకాల ఆభరణాలు ధరించడం వలన సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేది. ఆ విధంగా వాడు కూడా ఆరోగ్యం లభ్యమయ్యేది. వెనకాల అంత అంత సైన్స్ ఉంది మాస్టర్స్ 7 వారాల నగల మీద కూడా. మగవాళ్ళకి యజ్ఞోపవీతం ఉంటుంది. 13 ఏళ్ళు వచ్చిన తర్వాత జన్యం అంటారు, యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతం ధరించడం వలన వాళ్ళకి వీగస్ నర్వ్ ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటుంది. అది బ్రాహ్మణులకే అని పెట్టారు, ఒక సాంప్రదాయంగా చేశారు. పెళ్లిలో చూడండి, ఒడుగు చేస్తారు. ఒడుగు చేసేటప్పుడు జన్యం వేస్తారు, కానీ ఆ 3 రోజులు ధరించి తీసేస్తున్నారు వాళ్ళు. ఆ పెళ్లిలో జన్యం ఒక సాంప్రదాయం ఎందుకు అంటే, అప్పటి నుంచి నువ్వు ఒక గృహస్థుడు అవుతున్నావు, నీకు ఎనర్జీ కావాలి, నువ్వు యాక్టివేషన్ అవ్వాలి. అసలు యాక్చువల్గా యజ్ఞోపవీతం 13, 14 ఎప్పుడే వేసుకుంటారు. అక్కడ ఒక క్రతువు చేసి, అక్కడ ఒక కార్యక్రమం పెట్టి, యజ్ఞ కార్యక్రమం పెట్టి, ఆ ధర్మాలను అప్పుడే యజ్ఞోపవీతం వేస్తారు. ఇప్పుడు అది పెళ్లిళ్ళు వేసే సాంప్రదాయంగా మారింది, ఒడుగు చేయటం. అసలు ఒడుగు అనేది 13, 14 ఏళ్ళుగా చేసేయాలి. ఎందుకు? అప్పటి నుంచి శరీరానికి ఎనర్జీ కావాలి, అక్కడి నుంచి వాడు ఎదుగుదలకు కావాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి పెళ్లిలో చేయడం మొదలు పెట్టారు. అది కాసేపు తూతూ మంత్రంగా ఆచారంగా చేస్తున్నారు అంతే. అయిపోయిన తర్వాత ఎవరు యజ్ఞోపవీతం ధరించట్లేదు. కానీ అది ధరించడం వల్ల, యజ్ఞోపవీతం ఉండటం వలన బాడీలో ఉన్న వీగస్ నర్వ్స్ మొత్తం యాక్టివేషన్ లో ఉంటాయి. హెల్త్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. చనిపోయినప్పుడు చూడండి, ఆ కర్మకాండాలు చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ పంతులు గారు తెచ్చి యజ్ఞోపవీతం ఇస్తారు. వీళ్ళు వేసుకోవట్లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు పంతులు గారు ఇస్తున్నారు. అక్కడంత సైన్స్ ఉంది చూడండి. ఆ పోయిన వాళ్ళ బాధలో ఉంటారు వీళ్ళు. ఆ బాధలో పంతులు గారు క్రతువు చేస్తా, సవ్యం చేసుకోండి, అపసవ్యం చేసుకోండి, సవ్యం చేసుకోండి, అపసవ్యం చేసుకోండి, కనీసం 10-20 సార్లు చేపిస్తారు యజ్ఞోపవీతంతో. ఆ పోయిన వాళ్ళ బాధ, వాడి మనసులో వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అనీజీగా ఉంటాడు, శక్తి చాలదు, ఆహారం తీసుకోవడం శ్రద్ధ వహించడు అన్నందుకు ప్రత్యేకంగా యజ్ఞోపవీతం పెట్టి, సవ్యం అపసవ్యంలో ఏం జరుగుతుందంటే ఆక్యుపేజ్ జరుగుతుంది. ఆక్యుపేజ్ జరిగి ఆ డిప్రెషన్ పోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అంత సైన్స్ ఉంది దాని వెనకాల. చేతులకు గాజులు వేస్తారు. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు చిన్నప్పుడు నాడి పట్టుకొని చూసేవాళ్ళు. నాడి పట్టుకొని మన బాడీలో ఏం ప్రాబ్లం ఉంది, ఏం జరిగింది మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్టెతస్కోప్ పెట్టి చూస్తున్నారు. కానీ చూడండి, గాజులు వేసుకోవటం వల్ల ఆ నాడీ వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉండి, ఎవరైనా నీరసించారు చూడండి, డాక్టర్ వెళ్తే ఏమంటే నాడి చూస్తారు, నాడి కరెక్ట్ గా ఉందా లేదా అని. ఈ గాజులు వేసుకోవటం వల్ల బంగారపై కానీ, గాజులు కానీ, గా మెటల్ ఏదన్నా వేసుకోండి, అవి అక్కడ ఆక్యుపైజర్ పాయింట్స్ ప్రెజర్ జరుగుతుంది ఆ నాడులకి. మన సాంప్రదాయాల్లో చూడండి, కొన్ని ఫంక్షన్స్ లో సారె పెడతారంటారు. ఆ సారె పెట్టినప్పుడు వీళ్ళు గాజులు వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు గాజులు ఇస్తారు. అంటే అమ్మా, నీ వీగస్ నర్వ్ యాక్టివేషన్ చేసుకో, మీరు బాగుండండి అని కోరుకున్నట్టు. వాళ్ళు మనకిచ్చినా మనం బాగున్నట్టు, మనం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు బాగోవాలని కోరుకున్నట్టు. అది అంత సాంప్రదాయం పెట్టారు చూడండి. కొన్ని పండుగలకి గాజులు పంచుకుంటారు. గాజుల వెనకాల సాంప్రదాయం ఉంది, సైన్స్ ఉంది.
ఇప్పుడు మనం గోళ్ళకి అందరూ నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు, కాళ్ళకి నెయిల్ పాలిష్ వాడుతున్నారు. మనకి గోళ్ళల్లో కూడా ఆరోగ్యం పొందొచ్చు మాస్టర్స్. కాలి గోళ్ళతో, చేతి గోళ్ళతో కూడా మన శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ఏ విధంగా అంటారా? మనం గోళ్ళు తీసి పారేస్తాం అనుకుంటాం, కానీ దాని యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా అండి మాస్టర్స్? మన కాలి గోళ్ళు, చేతి గోళ్ళు యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి. యాంటీనాస్ అన్నమాట. మన శరీరానికి యాంటీనా అంటే గోళ్ళు. టీవీ సిగ్నల్కి ఈ రోజు కూడా మన ఇంట్లో ఒక యాంటీనా పెడతాం. ఎందుకు? సిగ్నల్స్ బాగా రావడానికి. మన శరీర ధర్మం కూడా ఆరోగ్యంగా ఉండటానికి మన చేతి గోళ్ళు, మన కాలి వేడి గోళ్ళు విశ్వంలో నుంచి ఎనర్జీని తీసుకుంటాయి. అవి మన బాడీకి యాంటీనాలు. ఆ యాంటీనాల్ని మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? నెయిల్ పాలిష్ అలవాటు చేశారు. కాళ్ళకి, చేతులకి నెయిల్ పాలిష్ అలవాటు చేసి విశ్వం నుంచి రావాల్సిన ఎనర్జీని మనం తీసుకోకుండా అనారోగ్యం పాలవడానికి కూడా అది కూడా ఒక అంశం మాస్టర్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు నెయిల్ పాలిష్ వాడటం మానేసేయండి. ఆ అందం అవసరమే లేదు. గోరింటాకు పెడుతున్నారు, మెహందీ అంటున్నారు. సహజమైన గోరింటాకు పెడితే అది ఆకుల్లో నుంచి ఒక కెమికల్ శరీరం తీసుకొని బాడీకి ఎంతో ఉపయోగకరంగా డిటాక్సిఫికేషన్ జరిగేది. ఇప్పుడు ఆ చెట్టు ఆకులు తెచ్చి దాన్ని నూరుకొని చేతులకు పెట్టుకునే టైం లేక కెమికల్ మెహందీలు తెచ్చుకొని వాడుతున్నారు. ఆ కెమికల్ మెహందీ వేయటం వలన ఎంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు, ఎంతమందికి స్కిన్ సమస్యలు వస్తున్నాయో. అది పెట్టకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుంచి మీరు, మీ పిల్లలు ఎవరు కెమికల్ మెహందీలు వాడగాకండి. గోరింటాకు పెట్టుకోవాలని ఉంటే ఆకు తెచ్చుకోండి, దాన్ని నూరుకోండి, అది మాత్రమే పెట్టుకోండి. బ్రిటిష్ సంబంధించిన సాంప్రదాయాలు, సంస్కృతులు మనం ఆచరించదు మాస్టర్స్. కెమికలైజేషన్ బాడీ కోసం వద్దు, పడద్దు. మనం 100-120 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించే విధానం మనకు ఉన్నప్పుడు 50-60 ఏళ్ళు అనారోగ్యాలతో జీవిస్తున్నామంటే మనం ఇటువంటి విధానాలు ఆచరించడం వల్లనే. తిరిగి తెలుసుకుందాం మనం అంతే. ఏం సరికాంతి చేస్తున్నాము, ఏది సరైన చేయాలి తెలుసుకొని తిరిగి ఆచరించడం మనం చేయాల్సింది. మాస్టర్స్ ఇంకా సబ్జెక్ట్ ఉంది, ఇంకోసారి ఇంకో క్లాస్లో మీ అందరికీ మళ్ళీ తిరిగి చెప్తాను మాస్టర్స్. మీ అభిప్రాయాలు కొంతమంది పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కెమెరాలు అందరూ ఆన్ చేసుకోండి. కెమెరాలు ఆన్ చేసుకోకపోవడం కూడా పెద్ద బ్లాకే మాస్టర్స్. ఎందుకంటే మనందరం జానుల దగ్గర ఉన్న ఎనర్జీ 33 మంది ఉన్నారు. 33 మంది ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే కెమెరాస్ ఆన్ చేసినప్పుడే వస్తుంది. విశ్వ ప్రాణ శక్తితో అందరూ కనెక్ట్ అయి ఉంటాం. మీరు కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ మీరు 10 పైసలు తీసుకుంటారు, 100% మీరు తీసుకోరు. అందరు ఎనర్జీస్ ఏకం అవుతాయి మనకి. అందుకు కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని చూడండి, రేపటి నుంచి మీకు ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. చేసుకోకుండా ఉంటే ఇప్పటిదాకా ఏందో ఒక అనుభవం ఉంది. చేసుకున్నాక చూడండి 40 రోజుల్లో మీకు ఎన్ని విషయాల్లో ఎన్ని మార్పులు వస్తాయో. సైంటిఫిక్ గా నేను ఎంతో మందికి అనారోగ్యం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకొని మునిబాబు గారి జూమ్ లో ఉంటే అలా ప్రాబ్లమ్స్ పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కేవలం కెమెరా ఆన్ చేసుకోవటం వలన, విశ్వ ప్రాణశక్తి తీసుకోవటం వలన. దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు కెమెరా ఆన్ చేసుకోండి మాస్టర్. నా క్లాసే కదా, ఎవరి క్లాస్ అయినా సరే. మేడం, థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు
సమగ్ర జీవనశైలిలో ఆరోగ్య రహస్యాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఈ యొక్క వేగస్ నర్వ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, మన యొక్క ఋషులు మన పూర్వులందరూ కూడా ఆభరణాలు ధరించడం ద్వారానే ఈ యొక్క వేగస్ నర్వ్ యాక్టివ్గా ఉండేసి మన బాడీ ఎంతో యాక్టివ్గా ఉంటుందని తెలిసారు. మనం ఆభరణాలు అంటే ఈరోజు మనం ఫ్యాషన్ కోసము వేసుకుంటున్నాం అనుకుంటున్నామే, కానీ దానిలో ఎంతో సైన్స్ ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుసుకున్నాం సార్. ఇక్కడ నెక్లెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆభరణం, ప్రతి అవయవానికి ఏ ఏ ఆభరణాలు ధరిస్తున్నామో వాటి వల్ల మనకి ఏ ఏ లాభాలు వస్తున్నాయో మనం తెలుసుకున్నాం. ఎక్కువ ముఖ్యంగా ఆ నెక్లెస్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం కోసం వేసుకునేది చాలా బాగుంటుంది సార్. అది అట్లాగే ఆడవారికి సంబంధించినటువంటి ఈ మెట్లు, కాలి మెట్లు కానీ, ఈ గొలుసులు కానీ, చెవులకు వేసుకున్నటువంటి ఆభరణాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతో ఆరోగ్యపరమైనటువంటి తెలిసింది సార్. మీరు చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా ఆచరిస్తే అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం ద్వారా కాదు, ఈ యొక్క ఆభరణాలు ధరించడం ద్వారా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు అనేసి మీ ద్వారా తెలుసుకున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. మీరు గుర్తు చేశారు, కాళ్ళ మెట్టల గురించి నేను చెప్పలేదు. కాళ్ళ అవును మెట్టల సార్. వల్ల కళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయండి. అదే కళ్ళకు సంబంధించిన పాయింట్స్ అవి. అవును సార్. అవును సార్. కళ్ళకు ఎప్పుడు ఎనర్జీ వెళ్తా ఉంటది. అవును సార్. కాళ్ళు మెట్టల వల్ల ఆక్యుపైర్ పాయింట్, దాని వల్ల ఆ ప్రయోజనం ఉంది. అవును ఇందా సార్. నేను చెప్పలేదు, మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు మాస్టర్స్. ఇంకా ఎవరండి? మీరు ఓపెన్ అయితే మీకే మంచిది మాస్టర్స్. ఓపెన్ అవ్వాలి అందరూ. ఒక్క నిమిషం మాట్లాడండి. మీకు ఏం తెలుసుకున్నారు, అయితే తెలుసుకోలేదా, ఇంకేమన్నా నా నుంచి అడగాల? ఆత్మ ప్రణామాలండి శివామాస్ గారు. మేడం బాగుందండి. ప్రతి ఒక్క ఆభరణం దీనికి పనిచేస్తుంది అని చెప్పటం బాగుంది. కానీ ఇవాళ రోజుల్లో అంత ఇది ఉన్నట్టుగా అనిపించట్లా. అయినా పర్వాలేదంటారా వేసుకోవటం? ఏదైనా పర్లేదు మేడం. ఇప్పుడు ఇంట్లో కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో బీరువాలో పెట్టుకున్నారు, బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నారు. ఇంట్లో ఉండి పెట్టుకోవచ్చుగా. లాకర్ లోనే ఉంటున్నాయిలేండి. పూజించడానికా? భయం చొప్పున కూడా పెట్టుకోవటానికి భయపడుతున్నాను కదండి. దొంగల భయం ఒకటి. బయటకు వెళ్తే దొంగల భయం, ఇంట్లో ఉంటే ఏం భయం? ఇంట్లో ఉన్నా కూడా మొన్న ఎవరో వచ్చారు ఇంటికి కూడా తెలియకుండా. బాగుందండి క్లాసు. ఇది వరకు కడియాలు పెట్టుకునే వాళ్ళండి, వెండి ఇంత లావి పెట్టుకునే వాళ్ళండి అమ్మమ్మ వాళ్ళ టైంలో. కడియము ఇట్లాంటి ఏదో ఇట్లా మెలికలుగా ఉండేదండి, అది ఇట్లాగా కాలికి. తెలంగాణలో ఇప్పుడు కూడా వాళ్ళు, ఇప్పుడంటే మన వాళ్ళు అవి పెట్టుకోవట్లేదు, కానీ తెలంగాణ సైడ్ మాత్రం అవన్నీ అలా పెట్టుకుంటారండి. ఈ చెవులకి ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. ఇంతలావి చెవులకు వేళ్లాడదీస్తారండి. బాగుందండి. అవన్నీ హెల్త్ కు ఉపయోగపడతాయి మేడం. అదే నేను టచ్ చేసేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది అది. అక్కడ ఏ ఎందుకు పెట్టుకోవాలి, అన్ని రావాలి కదా గంట లోపు అని చెప్పి నేను చెప్పాను. బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా సార్. నమస్కారం సార్. నమస్తే మేడం. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. మనం డైలీ పెట్టుకునే వాటి మీద కూడా మనకు ఆరోగ్యం వస్తుందనేసి మనకి తెలుసు, కానీ మనం ఆచరించము. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ మనం ఆచరించమన్నమాట. కానీ ఇప్పుడు నొప్పి వస్తుంది అంటే అక్కడ పెట్టుకోవాలి అంటే మీరు చెప్పినప్పుడు అమ్మో అయితే అది పెట్టుకోవాలి అప్పుడే తగ్గుతుందేమో అనేసి అప్పుడు పెట్టుకుంటారు జనాలు. అలా అంతే కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది దాని వాల్యూ. అలా ఇప్పుడు మీరు చెప్పన్నారు కదా, వడ్డానం పెట్టుకోవాలి అంటే నాకు అక్కడ వింతగా అనిపించింది. ఒకసారి కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే వడ్డానం అంటే అమ్మో ఈమె ఏందో మన ఫంక్షన్ కి వాళ్ళ ఫంక్షన్ పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా పెట్టుకొని వచ్చిందా అన్నట్టుగా
చూస్తారనమాట. మేమేం పెట్టుకుంటాంలే అన్నట్టుగా అయిపోతుంది. ఉమ్, కానీ మీరు దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ తీసుకొచ్చారు చూడండి, అది బాగుంది. తగ్గుతుంది అని చెప్పారు చూడండి, ఇంకా అది దానికి ఏమంటారు, ఏదో ఒకటి చెప్పేది కాకుండా ప్రూఫ్ తో అవును వచ్చారు కదా, నాకు అది అవును. చాలా మంచిగా అనిపించింది. అంటే మనం చేయాల్సినవి కంపల్సరీ చేయాలి, వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసం చేయాలి. మన కోసం మనం చేసుకోవాలి. ఉమ్. అప్పుడే అది మన బాడీ మీద చూపిస్తుంది. అవునవును. ఉమ్. ముందు ఒక పాజిటివ్ అటిట్యూడ్ క్రియేట్ అవుతుంది. ఉమ్. పెట్టుకున్నప్పుడేమో నెగిటివ్ ఫీల్ అవుతాం మనం ఉమ్. రోగగ్రస్తులము, మనకేదో అయింది, నా నడుము బాగోలేదు అని అనుక్షణం ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. నేనేం చెప్పాను, అది తీసేసి వడ్డాణం పెట్టుకోండి అన్నాను. అది అదే. పెట్టుకున్న విత్ ఇన్ డేస్ లో వాళ్ళే చెప్పారు, అదేంటి సార్ గమ్మత్తుగా పోయింది, నొప్పి తగ్గింది, సమస్య పోయింది. గమ్మత్తుగా వాడిన ప్రతి వాళ్ళే ఫోన్ చేశారు. నాకు అప్పటి నుంచి మెటల్స్ మీద ఇంకా రీసెర్చ్ ఈ పరిశోధన మీద అందరికి చెప్పాలని అప్పటి నుంచి నాకు అనిపించింది. వాళ్ళు తగ్గిన ఉమ్. తర్వాత ఆ ప్రమాణంతోటే చెప్పాను నేను. నాకు తెలిసి నేను మా నాయనమ్మ పెట్టుకోవడం చూసాను సార్. అప్పటి వాళ్ళు గోల్డ్ ఏం కాదు, అవును వాళ్ళ దగ్గర ఏం గోల్డ్ ఉండేది కానీ ఆ అవును ఏమంటారు, సిల్వర్దే వేసుకునే వాళ్ళు. సిల్వర్దో అవును లేకపోతే వేరే మెటల్ ఏదో అవును. ఒకటి ఉమ్, కంపల్సరీ వేసుకునే వాళ్ళు. ఉమ్, అవి లేని వాళ్ళు నేను జస్ట్ చూసాను, బట్ట అయినా కట్టుకుంటారు జస్ట్ స్టిఫ్నెస్ కోసం. అవునవును. ఇది కూడా గమనించాను నేను. అంతే మరి. అప్పట్లో ఆ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు కట్టుకున్నారు చూసాను. మీరు ఇప్పుడు అంటే నాకు సడన్ గా మైండ్ లో స్ట్రైక్ అయింది. ఉమ్, అట్లీస్ట్ అవి లేని వాళ్ళు ఉమ్, అట్లీస్ట్ ఒక ఆ, బట్ట ముక్కైనా కట్టుకునే వాళ్ళు సార్. నేను ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కరెక్టే మరి. అవును. అంటే దాన్ని బట్టి చూడండి, వాళ్ళకి ఏం తెలుసు, ఎందుకు కట్టుకుంటారులే, ఏముంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అవును. దాని వెనకాల ఇంత ఇది ఉంది. కానీ మెటల్ ఉంటే మేడం, మెటల్ ఎనర్జీ వస్తుంది. ఉమ్. గోల్డ్, కాపర్ ఏదన్నా కానీ మెటల్ నుంచి ఒక ఎనర్జీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. ఉమ్. అందుకు మెటల్ వాడాలి. అంటే అప్పట్లో ఉన్న వాళ్ళు వేసుకునే అదే వాళ్ళు కాదు, సార్, నేను చూసాను. ఆకాశం కూడా యూజ్ చేసుకోవచ్చు. రోడ్డు కూడా పెట్టుకోండి, ఏమవుతుంది? ఉమ్. అదే. అంటే అప్పటి వాళ్ళు చూసాను సార్, నేను మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళని చూసాను, అందుకనేసే నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. ఇప్పుడు అంటే మనం వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా, అప్పుడు పెట్టుకున్న వాళ్ళు కాబట్టి ఉమ్, వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వలేదు కదా. అవునవును. అదే సార్, థ్యాంక్ యూ సార్ లేదు, ఈ అందరూ మనం సబ్జెక్ట్ తిరిగి దీని వెనకాల తీసుకున్నందుకు. సైన్స్ ఉన్నది, అందుకు మనం దాన్ని అవకాశం అవును. ఉన్నప్పుడు వాడుకోవాలన్న భావన కలిగితే చాలు. మనం అవును. తెలుసుకుంటాం, అవును. మన పిల్లలు చెప్తాము, ఉమ్. వాళ్ళు ఉమ్. ఆచరిస్తారు. అంతే అంతే. పిల్లలు మోటుగా తీసుకుంటున్నారు కదా, కాళ్ళకు అవును. పట్టి వేసుకోమని గజ్జ వేసుకోండి, ఆ. వేసుకోవట్లా. మళ్ళీ వాళ్ళు అవును. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఎప్పుడు వాళ్ళకి బలంగా ఉండాలి. ఉమ్. అంటే అది ఇప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు ఎలా చేయట్లేదు సార్. ఇంకా అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు 2 days హాలిడేస్ వచ్చినప్పుడు పెట్టుకోమన్నా మళ్ళీ పెట్టుకోవాలి, తీయాలి అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. అట్లా అయిపోతుంది. వాళ్ళకి అప్పుడు అలవాటు లేకపోతే తర్వాత పెట్టుకోవాలన్నా పెట్టుకోలేరు మేడం. ఆ, పెట్టుకోలేరు. అదే. ఆ, మరి చూడండి ఉమ్. ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్కువైనాయో. ఉమ్. అది పెట్టుకోని వాళ్ళు చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాను నేను. మెయిన్ గా ఎక్కువ నేను పిసిఓడి నేను ఆ పట్టి వేసుకున్నాక చాలా మంది మాకు కొన్ని మార్పులు వచ్చి చెప్పిన బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. ఏదో గైనిక్ ప్రాబ్లం చెప్తారు, మీరు పట్టీలు వేస్తారు, వేసుకోవట్లేదు అన్నారు. వేసుకుని నాకు ఫోన్ చేయండి అంటున్నాను. నెల తర్వాత 40 రోజుల తర్వాత మాకు చాలా దాని శాతం తగ్గిందండి, ఆ ప్రాబ్లం పొందిన అన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఓకే. గ్రేట్ సార్. రీసెర్చ్ మీద చెప్తాను మేడం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకి. ఈ ఆహారం ద్వారా అలా చెప్పాను, మెటల్స్ కూడా చెప్తున్నా నేను వాళ్ళ ప్రాబ్లంకి. కానీ డాక్టర్ చాలా మంచి ఎంతమందిలో చెప్పాను ఆ తీసుకొచ్చారు విషయం. సార్. ఉమ్. అవును. వాళ్ళే ఇవన్నీ చెప్పారు. తెలిసినవే కానీ మనం ఆచరించక అన్ని, అవును అప్పట్లో ఇవన్నీ లేవు ప్రాబ్లమ్స్, ఇప్పుడు వస్తున్నాయి అంటే అవన్నీ ఆచరించకనే అనేసి మనం అర్థం అవును. చేసుకోవాలి. వీలున్నంత వరకైనా మనం పెట్టుకోవడానికి ట్రై చేయాలి మాక్సిమం. సరే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. శివప్రసాద్ రాధాకృష్ణ గారు మాట్లాడండి. సార్ ఆత్మ ప్రణామాలు సార్. వాతావరణం మేడం సార్. సార్ చాలా చక్కగా వివరించారు సార్. మనకి పెద్దల మాట సద్దన్న మూట అన్నట్ల ఎంతో బాగా చక్కగా వివరించారు. ఉమ్, మనం కనీసం నల్ల పూసలు వేసుకున్నా కూడా నల్ల పూసల నుంచి
శూన్యంలో నుంచి కూడా మనకి విశ్వశక్తి వస్తుంది అని చాలా చక్కగా వివరించారు. ప్రతి అవునండి. ఒక్క ఆభరణం ధరిస్తే అందులో ఏ నరాలు ఎట్లా యాక్టివ్ అవుతాయి, ఆజ్ఞా చక్రం ఎట్లా యాక్టివ్ అవుతుంది, ఎట్లా మనకి ఆక్యుప్రెషర్ అవుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు సార్. అది మన అవునండి. అమ్మమ్మలు నాన్నమ్మలు పెట్టుకునేటివి వాళ్ళు కనీసం మట్టి గాజులోనే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ గాజులు కూడా వేసుకునే వాళ్ళు లేరు సార్. అవును. గాజులు వేసుకోవాలంటే నామూసి ఇప్పుడు వాళ్ళకి. అవును. ఆ, ఎంతో చక్కగా వాళ్ళకే నష్టం నలకు. ఏమైంది? అవును సార్, వాళ్ళకే అది నష్టం. తెలియదు. అవును సార్, అవును. అందుకే సార్ పెద్దల మాట సద్దన్న మూట అదంతా మర్చిపోయి ఇప్పుడంతా పిజ్జాలు బర్గర్లోకి వెళ్ళిపోయినారు సార్. అది వాళ్ళ అవును. సద్దన్న విలువ తెలియలేదు సార్. అవును. పెద్దల మాట సద్దన్న మూట అంటే సద్దన్నం విలువ వాళ్ళకి తెలియక పిజ్జాలు బర్గర్లు ఇడ్లీలు దోశలు దీని వెంట పడిపోయినారు. కాబట్టి ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఎందుకంటే తిరుగుతున్నారు. కానీ ఇంట్లో ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కటి వంటిల్లే వైద్యాలయం అనేసి ముందు మాట చెప్పారు. వంటింట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. అవి ఆచరించక మనం ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. అవును. మీరు చెప్పినట్టు అన్ని పాటిస్తే హాస్పిటల్ అంటే మర్చిపోతారు. ఇల్లే ఒక అవును. వైద్యాలయం అయిపోతుంది సార్. అవునవును. అవును సార్, చాలా చక్కగా ఉంది సార్. క్లాస్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీకు, లలిత మేడంకు, మన మహావతార్ ఫౌండేషన్ కు, ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున ఆత్మ ప్రణామాలు సార్. ప్రణామాలు సార్. జై గురు. థ్యాంక్ యూ సార్. ముందు మా ఇళ్ళలో మా నాన్నమ్మ గారు వాళ్ళు పైన వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు మా అంటే మేనత్త ఆ తరం వరకు కూడా పైనలలు ఉండేవి. ఇలా పైన నల్ల పూసలు కనిపించేవి. అలా మిగతా వాళ్ళు వేసుకునేవాళ్ళు కాదు, వీళ్ళు వేసుకునేవాళ్ళు. అంటే బ్రాహ్మణ కుటుంబీకులు అంటే అట్లా వేసుకుంటారని ఒక సింబల్ ఉంది వాళ్ళని చూస్తూనే ఓ అని చెప్పేవాళ్ళు అనమాట. మా తరానికి వచ్చినాక మేము కూడా వేసుకున్నాక అయితే కొంతమంది దాన్ని తప్పులు పట్టేశారు. ఇంత మొరటు ఇంకా ఏంది పైన ఇట్లా కనిపిస్తా వేసుకోవడం ఏంటి మీరు అని మా ఇంట్లో పెంటిల్ వాళ్ళు మేడం, స్వీకరించలేదు. పెంటిల్ అంటారు అయితే పెంటిల్. స్వీకరించలేదు, తీసేంత వరకు ఒప్పుకోలేదు. దాన్ని తీసే ఇచ్చారు. వద్దు అవి మామూలు బొట్లలో వేసుకోండి అని. అంటే అట్లా వేసుకోవడం వల్ల అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు సార్. లేవు. ఇప్పుడు ఆడవాళ్ళలో 100కి 90 మందికి థైరాయిడ్ ప్రాబ్లం. అవును. ఎందుకు అంటే అట్లా వేసుకోవడం అనేది అది కూడా సైన్సే. పెద్దోళ్ళు అవును. ఏది చెప్పలేరు. అది ఇప్పుడు ఫ్యాషన్ అనేసి వేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా తీసేశారు. అవును. కానీ ఆ సమస్యలతో బాధపడుతున్నాం కదా. అవి మరి వేసుకోవాలి కానీ రోజు గోలు వేసుకోవాల్సి వస్తుంది కదా. అది జరుగుతోంది. రోజు పొద్దున్న లేస్తూనే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. అట్లా ప్రతి ఒక్కరికి 100కి 90 మంది డాబు అనేవాళ్ళు, నడుముకు వడ్డానము డాబు అనేది అవి వేసుకునే వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు చూసాం. అలా ఇప్పుడు బ్యాక్ పెయిన్ లేని ఆడవాళ్ళు లేదు. సర్జరీ అయింది అంటే మామూలు నార్మల్ డెలివరీలే అవ్వడం లేదు. సర్జరీ అవును. అయింది అంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది ఇంకా వాళ్ళ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. సిజరీన్ అయిందా ఇంకా బ్యాక్ పెయిన్ ఉంటుంది కామన్. అవును. అట్లే కాళ్ళకి పట్టీలు అంటే ఈ మెట్టెలు తీసి తట్టలు తీసి మెట్టలు చేయించాలి అనేవాళ్ళు. అంటే ఆ మెట్టల సైజు కూడా అంత పెద్దగా ఉండాలంట. అవి తీస్తే ఒక తట్ట కావాలంట. తట్ట తీస్తే మెట్ట తీస్తే తట్ట అవ్వాలి, అంత సైజు ఉండేవంట. అట్లుంటే అది మా పదం కూడా అట్లా చెప్పేవాళ్ళు అనమాట. మెట్టలు తీసి తట్టలు తీసి మెట్ట చేయించాలని. ఇప్పుడేముంది సార్, ఒక దారం పోగులాగా ఉన్నాయి ఆ మెట్టలు. అవి ఎప్పుడైతే అంతలావు మెట్టలు ఆ వేలుకు వేస్తారో ఆ వేలుకు వేసినప్పుడు వాళ్ళు నడుస్తున్నప్పుడు అది ఇట్లా ఆ భాగంలో వేలు కింద భాగంలో ఇట్లా ప్రెజర్ జరుగుతుంది. ఎప్పుడైతే నడుస్తా ఉన్నప్పుడు అది ప్రెజర్ జరుగుతూ ఉంటుందో ఈ గర్భసంచి యాక్టివేషన్ అవుతుందంట. ఆ గర్భసంచి యాక్టివేషన్ అప్పుడు వాళ్ళు అందుకే ఒక్కొక్కరు 10 మంది 12 మంది పిల్లలైనా కనేవాళ్ళు. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టడం కూడా కష్టం అయిపోయింది. ఒక బిడ్డ కూడా కోసేయటమే. అప్పుడు 10 మంది బీడీలు లేదు, ఎందుకంటే బిడ్డలు పుట్టడమే కష్టం. ఎందుకంటే మెట్టలే లేవు. కూడా ఫ్యాషన్ అయిపోయింది, అది కూడా పెట్టకూడదు. అట్లా అయిపోతే ఇంకా అన్ని మనంతకు మనమే అనారోగ్యాలు కొన్ని తెచ్చుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు మనం తిరిగి తెలుసుకొని పాటించడం మేడం, ఏం లేదు. తెలుసుకున్నాం కదా, దాంట్లో సైన్స్ తెలుసుకున్నాం కదా, ఇవాళ నుంచి ఆచరించిన
మనం పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో 100-120 జీవించే విధానం ఉన్నది. మన ఋషులు, మన యోగులు మనకు అది ఇచ్చారు. తిరిగి పాటిస్తే మళ్ళీ అవుతాం అంతే. అంతే సార్. ఆ ఆ, అక్యుప్రెషర్ పాయింట్స్ మనం తెలుసుకొని వాటిని యాక్టివ్ చేసుకోవడమే. మీరు అంతే. చెప్పినవి ఎంతమందికి ఎంత అద్భుతంగా పని చేశాయి అంటే, వడ్డానం పెట్టుకోండి అమ్మా తగ్గిపోతుందంటే వాళ్ళు ఫాలో అయ్యారు చూడండి. అది చాలా గొప్ప విషయం సార్. ఆ నొప్పి చేయించింది మేడం, నేను కాదు, ఆ నొప్పి బాధతో చేయించినారు. అవును సార్. ఆ సార్ చెప్పారు ఈ ఇవన్నీ వేసుకునే దానికంటే అది వేసుకుంటాం మేలు కదా అని ఫాలో అయ్యారు. వాళ్ళు రిజల్ట్ తెచ్చుకున్నారు. అద్భుతం సార్. ఎన్ని మెటల్ మీద ఎన్ని విషయాలు, చెవులకు సంబంధించి ఏమైతుంది, గొంతుకు సంబంధించి ఏమైతుంది, మేడం ఈ ఉంగరాలు మెటల్స్ పెట్టుకుంటే చెప్పిన ఈ ఏమైతుంది. మెటల్స్ చెప్పినాక 100 మంది తగ్గింది మేడం మినిమం. అంతే కదా సార్ మరి. వాళ్ళు ఏదో చెప్తారు, ఫుడ్ చెప్తాను, మెటల్స్ కూడా చెప్తాను, ఎమ్మటే లేకపోతే 10 days రిజల్ట్ ఏంటి మేడం? క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే మన బాడీలో మన డాక్టర్ని తిరిగి మనం మేలుకొల్పొచ్చు. ఆ డాక్టర్ ఇప్పుడు యాక్టివ్గా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే దానికి ఎన్నో తర్కణాలు, ఎన్నో ప్రమాణాలు. జ్ఞానశక్తితోడు ఆహారంలో మార్పు వచ్చింది, మెటల్ ద్వారా మార్పు వచ్చింది. ఇన్ని కోణాల్లో ఆరోగ్యం గురించి చెబుతుంటే ఎలా బాగుపడకుండా ఉంటాం? అది అది మేడం. సూపర్ సార్, సూపర్. కుమార్ గారు మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే మేడం. ఆత్మ ప్రణామం సార్. చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు సార్, అంతే ఇక అది. కానీ ఇప్పుడేమో పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు తయారయ్యారు జనాలు. అది ఇది పట్టుకుని ఏలాడతారు. కొత్త ఎమ్మటి పడి పాత ఎన్ని మర్చిపోతారు, అది కానీ అనుభవిస్తారు, అది అంతే. అందుకే మేడం కొత్త కొత్త కూడా వస్తున్నాయి. మేడం దాని వెనకాల ఎంత సైన్స్ ఉంది అంటే తిరిగి ఆచరిస్తారు. అదే ఇప్పుడు అదే పెరుగన్నం అందరికీ చూడండి, సమస్య. అమెరికాలో అట్టంట కొనుక్కుని తింటారంట పెరుగన్నం. ఒక బాక్సులు 1000 రూపాయలు అట్ట పెట్టి, మనకేమో పెరుగన్నం కలుపుకుని పెట్టుకుని తినడానికి కూడా బాధే. అది అది చెయ్యం మనం. అది రాత్రిపూట కొంచెం అన్నంలో పాలు పోసి తోడేస్తే అయిపోతుంది. పాటిద్దాం అంతే. అంతే కదా మేడం. అవును సార్. ప్రాబ్లము పడుతున్నాము, ప్రాబ్లం చాలా బయటపడాలంటే తెలుసుకుని ఆచరించడం. ఇంకంతా ఏం చేస్తాం, ఆచరించడం తీసేయండి, ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు దారి అదే తెలియదు, కళ్ళు మూసుకొని ఉన్నాం, కళ్ళు తెలుసుకుందాం అనుకోండి, చక్కగా నడుస్తాం అంతే. అవును సార్. నేను కళ్ళు మూసుకొని నడుస్తానంటే పోనీ చేసేది ఏముంది, చెప్పాలి. మనకు తెలిస్తే చెప్తాం, మనకు తెలియదు ఏం చెప్తాం. అవును. అదే ఈ రోజుల్లో అసలు సూత్రబోధ దీనివల్ల చేసుకుంటాను. ఎంత లాభం ఉందో తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మనం చెప్తాంగా, కనీసం మనం ఒక్కొక్కళ్ళని చెప్తాంగా. అవును సార్. మీరు కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ మీ అందరికి వచ్చేసిందిగా. అవును సార్. అది జరుగుతుంది. ఇప్పుడు అందరూ తెలియపరుస్తున్నాం, అదే అంటుంది. వినేవాళ్ళు వింటారు సార్, ఎన్నాళ్ళకి ఎప్పుడు అట్ట కొట్టుకుపోతానే ఉంటారు. సూత్రబోధ చేసుకుంటానికే బాధపడుతున్నారు జనాలు, ఇవాళ రేపు తీసి పక్కన పారేసుకుంటున్నారు. లేదంటే వాళ్ళు దాని వెనకాల ఉన్న సైన్స్ తెలియదు, మనం చెప్తాం, తర్వాత ఎప్పుడప్పుడు దాని అవసరం పడితే పెట్టుకుంటారు. దీనివల్ల లాభం చెప్పాలి, లాభం లేకపోతే ఎవరు చేయరు. లాభం తెలియాలి, ప్రతి పనికి లాభం కావాలి మన మనసుకి. అమ్మ ఇది చేస్తే ఇది లాభం, అయ్యా ఇది చేస్తే లాభం తెలిస్తే అందరూ ఆచరిస్తారు, పాటిస్తారు. అదే సార్, ఈ బ్రహ్మోపదేశం చేసినప్పుడు కూడా చెవులు కుట్టడం అనేది కూడా ఒకటి చేస్తారు మగవాళ్ళకి కూడా. అవును మేడం, అవును. దాని నుంచి కూడా ఆ రకమైన ఉపయోగం ఉంటేనే చేసింటారు. ఎందుకు అంటే అది సైన్సే మేడం. ఎందుకంటే ఆ వయసు నుంచి వాడు ఎనర్జెటిక్ గా తయారవ్వాలి. అప్పటి నుంచి అవసరం, అప్పటి నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. ఆ రూపంలో కూడా వాడు ఎనర్జీగా ఉండడానికి ఓ యజ్ఞోపవేతం, ఈ చెవులు కుట్టేయడం, దాని వెనకాల అవి ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు అంత సైన్స్ ఉంది. అది ఆచారాలు, మూఢనమ్మకాలు కాదు. చాలా హై సబ్జెక్ట్ మేడం. ఈ మెటల్స్ మీద అంత మ్యాటర్ గ్యాదర్ చేశాను నేను. గ్రేట్ సార్, గ్రేట్ సార్, అద్భుతం. మేడం ఎవరికైనా నా నెంబరు స్క్రీన్ మీద పెట్టాను. ఇంకా హెల్త్ సమస్యలు ఉన్న దేనికన్నా ఉంటే నన్ను పర్సనల్ కాల్ చేయొచ్చు మేడం, ఎప్పుడైనా సరే. 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వాళ్ళ రూట్ కాజ్ చెప్పి వాళ్ళ సమస్యల నుంచి తక్షణమే బయటపడేట్టుగా మనం చేద్దాం. షూర్ సార్, తప్పకుండా. ఇక్కడ ఇంకొక కుమారి గారు ఉన్నారు, మాట్లాడతారా అమ్మా మీరు? లేదా? శోభారాణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం.
బాగుంది సార్ క్లాసు. ఉమ్. చెప్పే వాళ్ళు ఉన్నా వినే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటి పిల్లలైతే మీరు చెప్పినవన్నీ ఇందాక అందరు మాట్లాడిండ్రు. ఉమ్. గాజులు వేసుకోరు. గాజులతో నేను వేసుకుంటాను ఎప్పుడు. ఉమ్. నాకు నడుము నొప్పి అది రేర్ గా వస్తుంది. ఉమ్. అట్లా మనం తయారైనా కానీ వేరే వాళ్ళు వేరే రకంగా చూస్తారు. ఉమ్. బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ మీరు చెప్పినవి బొట్టు, మట్టెలు, గాజులు, తర్వాత ఈ మెడలో ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి సార్. వినరు చాలా మంది. ఇప్పటి పిల్లలు అయితే అసలు ఎవరు వేసుకోరు. స్కూళ్ళలో కూడా అట్లే తయారైంది సార్. గాజులు వేసుకోనియకపోవడం, గజ్జలు పెట్టుకోకపోవడం, పట్టీలు, ఇవన్నీ పూర్వం నుంచి మేము ఆచరిస్తున్నాం కాబట్టి కొంచెం అదిలో అవును. ఉంది. అందుకే చెవులు ఇప్పుడు మీ తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా లేరుగా ఇప్పుడు ఎవరు సరిగ్గా. లేదు మీ సార్. ఆరోగ్యం పిల్లలకి అన్ని ఏడుంది, ప్రాబ్లమ్స్ ఆడపిల్లలకి ఏడుంది, ఎవరికి లేదు. అన్ని ప్రాబ్లమ్సే. అన్ని ప్రాబ్లమ్సే. దానికి అవును సార్. ఫుడ్ లింక్ చేస్తున్నారు సార్ ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు తమిళ పిల్లలు మీరు చేయాల్సిన పరిస్థితి తిన్న ఏర్పడింది. ఫుడ్ బాగా మంచిది అని. ఆ, నమస్తే సార్ శివ సార్. నమస్తే మేడం. అదే సార్ ఇప్పుడు ఫుడ్ యాడ్ చేస్తున్నారు సార్. మీరు తిన్న తిండ్లు మంచివి, మేము తినే ఫుడ్ సరిగ్గా లేదు అలా పిల్లలు కూడా చెప్తున్నారు సార్. కొంచెం మనం ఇలా చేస్తే ఇలా బాగుంటదమ్మా అని అంటే అలా కాదు, మీరు ఏదైనా వివరం కనుక్కొని చెప్పండి మాకు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. వాళ్ళ కోసం మనం మళ్ళీ నేర్చుకున్నట్టుంది సార్. అదేలేండి. ఇప్పుడు వివరంగా చెప్పారు సార్ మీరు. మేము కూడా మా పిల్లలకి చెప్పుకోవటానికి కొంచెం యూజ్ అవుతుంది ఇది. అవును. చాలా థ్యాంక్ యూ సార్. పిల్లలకి సైన్స్ చెప్పాలి. ఓకే సార్. అది పెట్టుకుంటే మంచిదంటే సైన్స్ చెప్పాలి. ఇప్పుడు సైన్స్ ఉన్నాడు చెప్పాలి సార్ వాళ్ళకి. కారణం ఏంటి, ఎందుకు కారణం కావాలంటున్నాను సార్. కారణం కావాలి. మీరు కనుక్కోకుండా మూఢనమ్మకాలు నమ్మకండి. ముందు ఏంటి, ఎందుకు జరిగింది అది. అవును. అసలు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వేస్తున్నారు సార్ పిల్లలు. మైండ్ నైట్ టైం మనకు అసలు ఏం తెలియదు సార్. మన పెద్దవాళ్ళు చెప్తే సరే చేస్తామని చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు అలా లేదు సార్. అన్నిటికీ క్వశ్చన్స్ వేస్తున్నారు. ప్రూఫ్స్ కావాలన్నీ. అవును సార్. సార్ ఇప్పుడు మనకు నరాలు వీక్ గా ఉన్నాయంటే దానికి ఏం చేయాలంటారు సార్? మేడం నాకు కాల్ చేయండి. ఎందుకంటే అది ఒక రీజన్ కాదు. నేను మాట్లాడినప్పుడు నాకు కొంచెం సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు ఎవరికి ఏం కావాలో అది వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తాను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చేయమంటారు సార్? ఏ టైంలో చేయమంటారు కాల్? ఎప్పుడైనా ఏం పర్లేదు. ఒకవేళ నేను బిజీగా నేనే కాల్ మిస్ కాల్ చూసి నేనే చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. మేము కూడా వివరంగా చెప్పడానికి కాస్త అవును మేడం. ఐడియా వచ్చింది సార్ పిల్లలకి చెప్పుకోవటానికి. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందు స్కూళ్ళలో ఈ హిందూ సనాతన ధర్మం మీద కూడా స్కూళ్ళలో టీచర్లు కానీ వాళ్ళు అంటే ఆ స్కూల్ సంస్థలు కానీ మంచిగా ఉండేవి సార్. అవి నేర్పించేవాళ్ళు. బొట్టు పెట్టుకో, ఇప్పుడు మేము చదివిన స్కూల్ అయితే రమణ మహర్షికి సంబంధించిన ఆ స్కూల్. అందులో బొట్టు పెట్టుకోకుంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. సార్లే క్లాస్కి వచ్చే సార్లైనా ఏమైంది, ఏం మతంలోకి దిగినావా, బొట్టు ఎందుకు లేదు, పోయి పెట్టుకురాకపోనేవాళ్ళు. అక్కడ ఆయమ్మ వాళ్ళు ఉండరు, వాళ్ళ ఇళ్ళకి పోయి బొట్టు పెట్టుకొచ్చేవాళ్ళు పొరపాటున పోతే. అట్లా పూలు, బొట్టు, గాజులు, కుంకుమ, గజ్జలు ఇవన్నీ మేము చక్కగా వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం ప్రతిరోజు. ఇప్పుడు మా పిల్లలు వెళ్తుంటే గాజులు తీసేసి, కమ్మలు తీసేసి, పూలు అనేది లేదు. ఏది అట్లా ఉండకూడదు. మళ్ళా అదేమి వేరే మతాలకు సంబంధించిన స్కూల్ కూడా కాదు, మామూలు స్కూల్లే అయినా కానీ ఏమీ అలౌ చేయదు. ఏమన్నా అంటే ఒకరిని చూసి ఒకరు ఫ్యాషన్ గా వస్తుంటారు, అదే ఉండదు. ఆ టీచర్లు మటుకు ఇరబోసుకొనే ఉంటారు. ఆ స్లీవ్లెస్ జాకెట్లతోనే స్కూల్లోకి వస్తారు. వాళ్ళు మటుకు మా టీచరు ఎంత స్టైల్గా ఉంటుంది అనుకున్నావమ్మా అంటారు పిల్లలు. అవును మేడం. వాళ్ళు ఏం నేర్పిస్తారో తెలియదు. లిప్స్టిక్ వేసుకోకుండా రారు, అంత హెయిర్ స్టైల్స్ అట్లా పెట్టుకోకుండా రారు. టీచర్లను చూసి ఏం నేర్చుకోవాలి పిల్లలు?
అలా పిల్లలకు మటుకు ఇవన్నీ ఏవి వేసుకోకూడదు. వేసుకొని పోతే పనిష్మెంట్. ఇంటికి వచ్చి పాపం మళ్ళీ గాజు వేసేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, ఇంటికి వచ్చి కమ్మలు పెట్టుకుంటారు. ఇట్లా అయిపోతుంది సార్ ఇక్కడ. అంటే ఇంటికి వచ్చినాక వేసుకోవాలా అనే అవేర్నెస్ అయితే పిల్లలకు చెప్తున్నాము, చేస్తున్నారు. కానీ బయట ప్రపంచం కూడా అట్లా తయారైపోతుంది ఇప్పుడు. మేడం జడేసుకోవటం వల్ల మీరు ఏం చేస్తారు? జుట్టుని దువ్వెన పెట్టి లాగి 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 బాగా టైట్ చేసేస్తారు కదా. బ్రెయిన్ లో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. ఆ కోట్ల కణాలు యాక్టివేషన్ జరుగుతాయి. ఆ యాక్టివేషన్ జరిగినప్పుడు ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ లూజ్ గా వదిలేయటం మూలాన అక్కడ ఆ సెన్స్ జరగదు. జరగదు కదా సార్, ఊరికట్లా వదిలేస్తారు. అలా వదిలేస్తారు. అది జరగటం మూలాన వాళ్ళే కోల్పోతారు. అది ఫ్యాషన్ కింద ఉంది కానీ దాని వెనక జడేసుకోవడం వల్ల కూడా ఎంతో సైన్స్ ఉంది మేడం. నేను చెప్పా కదా, ప్రతి దాంట్లో రీసెర్చ్ చేశాను జడ ఎందుకు వేసుకోవాలన్న పాయింట్ మీద కూడా. వెనకటి రోజుల్లో పూలు వచ్చిన సమయంలో మల్లెపూల చుట్టూ పూలు జడ వేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు ఈ టైంలో. ఈ పూలు జడ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 1 hour 2 hours వాళ్ళు కాసేపు వెళ్ళి ఫోటో తీసుకునేవాళ్ళు. కనీసం ఒక ఫోటో ఉండటం మూలాన బ్రెయిన్ నర్వ్స్ అన్ని గుంజుకున్నాయి అనమాట. గుంజుకొని లోపల కొన్ని రసాయనాలు, కొన్ని ఈ పూలకు సంబంధించినవి కూడా మనం పీలుస్తాం. పీల్చి ఆ టైంలో అవి యాక్టివేషన్ జరుగుతాయి అనమాట. ఆ యాక్టివేషన్ జరగడం వల్ల సంవత్సరం పొడుగుతా యాక్టివేషన్ నిలబడే శక్తి వస్తుంది ఒక్కసారి పూల జడ వేసుకుంటే. పూలు జడేసుకుంటే చూడండి, ఏది చెప్పలేదు. లాగి 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 కడతారు. అవును, ప్రతి కణము ఒక్కసారి కదలిక జరుగుద్ది. ఆ కదలిక 1 year కాపాడుద్ది ఆడపిల్లలకి. అందుకే స్ట్రాంగ్ గా ఉంటారు. అంతమంది పిల్లల కంటే ఎంతమంది పిల్లల కంటే అంత శక్తివంతులుగా తయారవుతారంట. అవును, అది కూడా చెప్తుంటారు, వాళ్ళు అంత ఎనర్జీగా ఉంటారు అనేసి. ప్రతి దాంట్లో క్లిప్పులు పెట్టుకుంటారు. ఏమవుతుంది? బ్రెయిన్ వీక్ అయిపోతుంది. బ్రెయిన్ లో బలం ఏది మేడం? అసలు బ్రెయిన్ ఎవరికి బలం ఉంది? మన బ్రెయిన్ ని మనం హ్యాపీగా ఆనందంగా ఉంచుకుంటారని కూడా తెలియదు. జడేసినప్పుడు ఆ గుంజినప్పుడు ఒక ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఆక్యుప్రెషర్ లో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి బ్రెయిన్ నుంచి కనెక్షన్ ఉంటుంది. అంటే అవన్నీ తెలియకుండా యాక్టివేషన్ జరుగుతాయి. అంత ఉంది జడేసుకోవటంలో. ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వాళ్ళకి శక్తి కావాలి. అందుకే మగవాళ్ళకి జుట్టు పెట్టకపోయినా ఆడవాళ్ళకి ఎందుకు అంత జుట్టు ఉండి వాళ్ళకి జడేసుకోమని పెట్టారంటే వాళ్ళంత శక్తివంతులుగా వాళ్ళ పనులు నెరవేర్చాలి. ఆ జడ వేసుకోవడంలో కూడా అంత సైన్స్ ఉంది మేడం. ముందు మేడం మేము పిల్లవాడు చదువుకున్నాడు అంతా మాతృభాషలో చదువుకున్నాము, తెలుగు భాషలో. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చి అందరూ ఇంగ్లీష్ లో మమ్మీ డాడీ అన్నట్లా మమ్మీలు వచ్చేసి టీచర్లుగా వస్తున్నారు. మన టీచర్లు సంప్రదాయాన్ని ఇచ్చిపెట్టేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చారు. సంప్రదాయంగా తెలుగు చదివింటే మాతృభాషలో అమ్మా నాన్న వస్తారు. ఇప్పుడు మమ్మీ డాడీలు అయిపోయినారు. టీచర్లు కూడా మమ్మీ అంటే ఒక దయ్యం మాదిరి ఈరు పోసుకొని స్లీవ్లెస్ వేసుకొని వస్తున్నారు మేడం. అట్లా అయిపోయింది మేడం. ఏం చేయాలి సార్, పరిస్థితులు అట్లా. ఇప్పుడు అలా ఉంటే స్కూల్ గొప్ప, అలా ఉంటే ఆ స్కూల్ ఎంతో గ్రేట్ అన్నట్టు సార్ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము, మనకు తెలిసినంతలో మార్చే పని చేద్దాం. అంతే మనం చేయాల్సింది అది. షేర్ అయింది. మనం తిరిగి మళ్ళీ పాటిద్దాం. మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం అంతే. అసలు మనం నెగిటివ్ జోలు వెళ్ళొద్దు. లేదు కాదు రాదు దానిలో మాట్లాడద్దు. వినేవాళ్ళకి చెప్తాం అంతే. అనుకోవాల్సింది అది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ అలా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఇది రీజను, ఇందువల్ల ఇవి వేసుకోమన్నారు, ఇందువల్ల ఇవి ఇలా ఉండమన్నారు, దీనికి ఈ నరాలు యాక్టివ్ అవుతాయంట, ఈ యాక్టివ్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, దీనివల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇవి వేసుకోకపోతే ఇట్లా వేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది అని చక్కగా వివరిస్తూ చెప్తే సార్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వీకరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మందులు తీసుకునే దానికంటే ఇది వేసుకొని ఆరోగ్యాన్ని సంపాదించుకుంటే చాలు కదా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా వివరించారు సార్ ఈరోజు.
మెటల్స్ గురించి. అది కూడా మీరు అన్నారు, ఇది ఇంకా ఎంతో పెద్ద సబ్జెక్ట్ ఉంది, జస్ట్ నేను ఇంట్రొడక్షన్ లాగా చెప్పాను అన్నట్టుంది సార్. కానీ ఇదే ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది మాకు. ఇంకా మీరు తీసుకుంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుందో సార్ దాని ఒక్కొక్క దాని మీద అసలు. అవును మేడం, వెండి కంచంలో తింటే ఏమవుతుంది, వెండి పళ్ళెల్లో తింటే ఏమవుతుంది, వెండి స్పూన్ వాడితే ఏమవుతుంది, మెటల్స్ మనం రాగి పాత్రలో నీళ్లు తాగితే ఏమవుతుంది, ప్రతి దానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది మేడం. ఇత్తడి ఎందుకు వాడాలి, మెటల్స్ అసలు మనకు యూనివర్స్ ఎందుకు ఇచ్చింది, మనం ఎందుకు వాడాలి అనే దాని మీద అసలు ఉంటే అసలు ఆరోగ్యం 100 ఏళ్ళు జీవించడం తథ్యం. మనం ప్రతి సబ్జెక్ట్ తెలుసుకుంటే దీనికే ఉంటాం. తెలుసుకుందాం. ముందు ముందు సెషన్స్ లో కూడా మీ యొక్క జ్ఞానాన్ని మాకు పంచండి సార్, అద్భుతంగా. అందరికీ తెలియజేద్దాము, తెలుసుకుందాము. చక్కగా అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. మీరు అన్నారు 2032 అంటే ఎక్కువ టైం ఏం లేదు సార్. కానీ చాలా మంది అనారోగ్య సమస్యలకు, క్రానికల్ డిసీజెస్ ఇట్లా దాంట్లో ఇబ్బంది పడతారు అని. అవన్నీ పోగొట్టాలి, అందరికీ ఈ జ్ఞానాన్ని చేరవేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆ సమస్య నుంచి బయటపడాలి అని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతకోటి ఆత్మీయ నమస్కారాలు మీకు. మాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రతిదానికి కారణం తెలుసుకునేలా చేశారు సార్ మాకు. ఎప్పుడైతే కారణం తెలుసుకుంటామో అదేమంటాము, గుడ్డిగా వెళ్ళి చేలో పడినట్టు కాకుండా ప్రాపర్ గా తెలుసుకొని ఫాలో అవుతున్నాము సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మాస్టర్స్ గారు గట్టిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాము చక్కగా. ఎస్ సార్, మాకు ఈ యొక్క జ్ఞానాన్ని ముందు సెషన్స్ లో కూడా పంచాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. రేపు మనకు అసెన్షన్ పోర్టల్ అనేసి అందరూ ధ్యానం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. నేను గ్రూప్ లో కూడా మెసేజ్ చేస్తున్నాను. రేపు 11 గంటలకు అందరూ జాయిన్ అవ్వండి మాస్టర్. 11 గంటల సెషన్ పెట్టుకుందాము, అందరూ చక్కగా ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ సార్. మేడం పాట పెట్టలేదు మేడం, అదే పాట పెట్టలేదు మీరు మాకు. ఓకే సార్. నేను ఈ రోజు నాగమణి మేడం కాల్ చేశాను మేడం. నాగమణి మేడం గారు బెంగళూరులో ఉన్నారంట. అవును సార్. నేను కూడా బెంగళూరుకి పోయినా, ఈ రోజు నేను మళ్ళీ ఊరికి వచ్చినాక కాల్ చేశాను మేడంకి. నేను అక్కడ పోయినప్పుడు కాల్ చేసింటే అక్కడే మీట్ అవుతాంటి. మళ్ళీ వెళ్ళొచ్చేసిన తర్వాత కాల్ చేస్తే మేడం గారు ఇంకా ఎప్పుడోసారి తెలియదంట, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నారంట మేడం. మేడం ఆ పాట పెట్టండి మేడం, పాట చాలా అద్భుతంగా ఉంది మేడం. పెడతాను, అంతవరకు మీరు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోండి సార్. కంప్యూటర్ కు సంబంధించి అవును మేడం, రేపు పోతాం మేడం. తెలుసుకున్నారంటే మీరు ఒక నెల అట్లా ప్రాక్టీస్ చేయండి, ఆ లోపల మిగతా వాళ్ళు చేస్తారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. మనకి వచ్చింది అదృష్టాన్ని కాదనుకోకూడదు మేడం. మనకి యూనివర్స్ మన దగ్గరకు తెచ్చింది, దాన్ని ఎంతో మనం ఆనందంగా స్వీకరించి 10 మందికి సేవ చేసేదానికి ముందుకు రావాలి మేడం. అందుకని ఆ భావంతో నేను రంగనాథ్ సార్ చెప్పేదానికి నా అదృష్టంగా భావించి సార్ నేను కోవర్ట్ చేస్తాను సార్ అని ఒప్పుకున్నా మేడం. ఆ లోపల కొంచెం చేయండి. కంప్యూటర్ లో ఫోన్ లో అయినా మీకు చెప్తాను ఎలా చేయాలి అని. సరే మేడం, మాట్లాడచ్చు అంతవరకు. కంప్యూటర్ వరకు ఇంకోటి చేస్తారు, అంతవరకు మీరు నేర్చుకుంది. ఓకే మేడం, ఓకే, ధన్యవాదాలు మేడం. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. మేడం రేపు పొద్దున్నే క్లాస్ లేదు కదా మేడం? లేదు, మా 11 గంటల నుంచి. 11. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించారు.